ఇంకెవరైనా దైవజనులు పాస్టర్లు ఉంటే దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. మీకోసం ప్రభునికి సకల చరాచర ప్రకృతిని కలుగజేసి అందులో సమస్తాన్ని క్రమం తప్పకుండా నడిపిస్తూ కేవలము మనిషికి మాత్రమే స్వాతంత్రం ఇచ్చి ఆ మనిషి ద్వారా ఊరేగింపబడాలనుకున్న ఆ పరమ తండ్రి దేవునికి, ఆయన ప్రియ కుమారుడు, ఈ లోకరక్షకుడు, మనుషులందరికీ ప్రభువై ఉన్న యేసుక్రీస్తు ద్వారా వేలాది స్తుతి స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన రాజ్యానికి, ఆయన సంఘానికి పరమ యెరూషలేముగా, నూతన యెరూషలేముగా, జీవముగా, దేవుని సంఘముగా పిలువబడుతున్న ఆయన సామ్రాజ్యానికి వారసులుగా, వారధులుగా ఉండడానికి పిలువబడి ఆ రాజ్యాన్ని విస్తరింప చేయాలని ఆశపడి ఇక్కడికి వచ్చిన ఈ మాటలు వింటున్న ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు, శుభములు తెలియచేస్తున్నాను. అలాగే సువార్తికులు, దైవజనులు, నాతో పాటు రాజ్య సువార్తను ప్రకటిస్తున్న సోదర సభ్యులందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తూ, మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ తరపున 64వ కానుకగా ప్రవచనములు చెప్పే వారికి పిలుపని, కృపావరములున్నాయనే వారికి మేల్కొల్పనే సందేశంతో ప్రవక్తలు, అపోస్తలులు, బిషప్లు, ఇంకా రెవరెండ్లు, రైట్ రెవరెండ్లు, డాక్టరేట్లు సమస్తం తగిలించుకొని ఊరేగుతున్న కొంతమంది క్రైస్తవ బోధకులకు అపార్థం చేసుకోకుండా ఉండాలనే, అందరూ కాదు కొంతమంది క్రైస్తవ బోధకులకు అసలు ప్రవక్తలెవరో, అపోస్తలులెవరో, మిగతా బిరుదులు తగిలించుకుంటున్న వారెవరో, వారికి ఉండవలసిన అర్హతలు ఏమిటో, వారి అవసరత ఇప్పుడున్నదా అనే జ్ఞానయుక్తమైన ప్రశ్నలకు, అంటే వాక్యానుసారమైన, వాక్యానికి సంబంధించిన ప్రశ్నలకు ఎదురులేని వాక్య సమాధానము. ఎవరైతే వాక్య ప్రకారంగా ప్రశ్నిస్తారో, వాక్య ప్రకారంగా ప్రశ్నించుకుంటారో వారికి వాక్యమే చెప్తుంది గనక ఆ వాక్యం చెప్పినప్పుడు మరెవరూ ఎదిరించలేనటువంటి సమాధానం కావాలంటే మరి ప్రవక్తలు, అపోస్తలులు ఎవరు? ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడు కనిన పిల్లలలో ప్రత్యేకముగా ఎంచబడిన వారు కొందరున్నారు. ఆ కొందరు ఎవరు? ఎవరు ఏ కాలంలో ఉన్నారు? ఏ కాలంలో ఎవరిని ఏమని పిలవాలి? దేవుడు ఏమని పిలిచాడు? మనము ఏమని పిలవాలి? ఈ కాలంలో ఉన్న మనము ఏమని పిలిపించుకోవాలి? దానిని బైబిల్ ప్రకారంగా, భాషాపరంగా బైబిల్ రాసినము, బైబిల్ యొక్క తర్జుమా ఆధారము చేసుకొని మనము పదాల యొక్క అర్థము, వాటి యొక్క అవసరత, ఆ పదాలు లేదా బిరుదులు తగిలించుకోవాల్సిన వారికి ఉండవలసిన అర్హతలు మొదలగున వాటినన్నింటినీ మరి ఈ యొక్క సెమినార్లో సుమారు 3 గంటల్లో మనం చర్చించుకుందాం. ఈ మొదటి సెషన్లో మరి అతి ప్రాముఖ్యమైనది, మొదట వాళ్ళే ఉన్నారు గనక ప్రవక్తలను గురించి మనం నేర్చుకుందాం. ప్రవక్తలుగా ఉండటానికి దేవుడు ఎవరెవరిని ఎన్నుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడు, ఏ కాలంలో ఎన్నుకున్నాడు అనేది మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రవక్త అనే పదవి యొక్క అర్థం, ప్రవక్త అనే పదము యొక్క అర్థం ఏంటంటే దాన్ని విడగొడితే
ప్ర ప్లస్ వక్త అంటారు. ప్ర అనేది ప్రభు, ప్రభు అంటే లార్డ్, లార్డ్ అంటే ఇద్దరికీ వర్తించింది కనుక మొదట లార్డ్ గాడ్ అని దేవునికి, యెహోవా అనే పదానికి ఇంగ్లీష్ లో లార్డ్ గాడ్ అని, తెలుగులో ప్రభు అయిన దేవుడని తర్జుమా చేయబడింది గనక ప్రవక్తలు అనే వారికి ప్రభు అంటే దేవుడు అనగా తండ్రి, ఆ తండ్రి తరపున వక్తలంటే మాట్లాడిన వాళ్ళు. ఇప్పటికీ అప్పుడప్పుడు న్యూస్ మీడియాలో మనం చూస్తుంటాం, ఒక్కొక్క పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళని కూడా ప్రవక్తలు అని పిలవడం మనకు సర్వసాధారణమైంది. ఎందుకంటే ఈ భాష పదాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రవక్త అని, లేకపోతే బీజేపీ ప్రవక్త అని, లేకపోతే తెలుగుదేశం ప్రవక్త అని, ఇలా మనం న్యూస్ లో చూడడం మొదలుపెడితే పార్టీ తరఫున ఒకరిని ఎన్నుకొని వాళ్ళే స్పోక్స్ పర్సన్ అంటారు ఇంగ్లీష్, అంటే మాట్లాడే వాళ్ళు అని అర్థం. కాబట్టి మనము బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తున్నాం గనక ప్రభువైన దేవుని పక్షాన, దేవుని యొక్క తరపున దేవుని మాటలను వినిపించిన వారిని ప్రవక్తలని, ఈ ప్రవక్తలు కేవలము దేవుని యొక్క మాటలను సరాసరిగా లేదా మరి మనకున్న జ్ఞానం ప్రకారంగా, అంటే కొత్త నిబంధన ప్రకారంగా మనం ఆలోచించినట్టయితే పాత నిబంధన కాలంలో చెప్పబడిన మాటల ప్రకారంగా అయితే దేవుని యొక్క స్వరాన్ని గాని, దేవుని యొక్క వెలుగును గాని, ఆ వెలుగు యొక్క పార్శ్వాన్ని గాని, ఆయన యొక్క మహిమ యొక్క వెనక పార్శ్వమో ముందు పార్శ్వమో మహిమ యొక్క స్వరూపాన్ని చూసిన వారు, దేవుని యొక్క వెలుగును లేదా వెలుగు సంబంధమైన వాటిని, దేవుని యొక్క మాటలను విన్నవారిని పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు లేదా యెహోవా సాక్షులు అన్నారు. దేవునికి యెహోవా అనే పేరు ఉంది గనక యెహోవా సాక్షులు అనే నామము ఇవ్వబడింది. కాబట్టి దేవుడు ఎవరినైతే స్వయంగా పిలిచి పంపించాడో నా తరపున నా జనులతో మాట్లాడమని వారిని ప్రవక్తలు అని పిలిచారు. వాళ్లే ప్రవక్తలుగా పిలువబడ్డారు. ఇప్పుడు మొట్టమొదటగా ఈ ప్రపంచానికి ప్రవక్తగా పరిచయమైన వ్యక్తి మోషే. ఆ మోషే స్వయంగా నేను ప్రవక్తను అని చెప్పుకున్న మాటల దగ్గర నుంచి మనము ఈరోజు ఈ పాఠాన్ని ప్రారంభించుకుందాం. ద్వితీయోపదేశ కాండము, డెటరానమీ ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనము, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలను కనుక మనం చదివితే ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగా కాని చెప్పి తిని ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను. ఇది ఇశ్రాయేలులకు రాబోయే కాలంలో జరిగే వాటిని దేవుడు చెప్పమన్న మాటను ఇదిగో మోషే చెప్తున్నాడు గనక దేవుని మాటలను నేను చెప్తున్నాను. దేవుడు నాకు అగ్నిగా కనిపించాడు, అగ్ని పొదల్లో కనిపించాడు, కాబట్టి ఆయన స్వరము నాకు వినబడింది గనక నేను ప్రవక్తను. నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులలో, ఇశ్రాయేలు యొక్క సహోదరులలో, ఇశ్రాయేలు వంశములో
మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు అనే మాటను చెప్పాడంటే స్వయంగా ప్రవక్త అనే మాట మోషే గారే ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాము. ఇంతకీ మోషేను దేవుడు ఎన్నుకున్న సమయం దగ్గరికి మనం వెళ్తే నిర్గమాకాండము వాక్య ప్రకారంగానే మనం ఆలోచిస్తున్నాం గనక నిర్గమాకాండము 3వ అధ్యాయము నిర్గమాకాండము 13వ అధ్యాయము 3వ అధ్యాయము 11 నుంచి. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోలుకొని పోవుటకు ఎంతటి వాడనని అని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. అంటే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి కనానుకు నడిపించటానికి మోషేను ఎన్నుకొని మాట్లాడి, నువ్వు నా ప్రజలతో ఎప్పటికప్పుడు నా మాటలు చెప్పాలని నిన్ను ఎన్నుకున్నాను, కాబట్టి నేనే నిన్ను పంపుతున్నాను ఇశ్రాయేలీయుల యొద్దకి, నేనే నిన్ను ఫరో యొద్దకు పంపుతున్నాను గనుక నీవు నాకు ప్రవక్తగా ఉండాలంటే దేవుడు పంపినవాడు, దేవుడు తోడయింది పంపి దేవుని ప్రజలను ఐగుప్తు అనే పదానికి మరి చీకటి, కనాన్ అనే పదానికి మరి వెలుగు, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం చెప్పబడింది గనక దేవుని ప్రజలతో మాట్లాడడమే కాక దేవుని ప్రజలను దేవుని యొద్దకు నడిపించే గుణగణము కలిగి ఉండి నా వ్యక్తిని మనం ఈరోజు ప్రవక్తగా చూస్తున్నాం. ఈ ప్రవక్తలు మోషే మొదలుకొని మరి చాలా మంది చెప్పినట్టు మలాకి వరకు అని ఎంతో మంది బైబిల్ గ్రంథకర్తలు చెప్పడం మనం చూసాం. ఇవే ప్రవక్తల గ్రంథాలని. కానీ మలాకి తర్వాత కూడా దేవుని తరపున మాట్లాడిన మరొక ప్రవక్త వచ్చాడు, ఆయన యోహాను. ఆ తరువాత ఇశ్రాయేలీల తరపున దేవుని తరపున చివరిగా మాట్లాడిన వ్యక్తి యేసుక్రీస్తు. ద్వితీయోపదేశ కాండంలో మోషే ఎవరి గురించి అయితే చెప్పాడో, ప్రవక్తగా పిలువబడటానికి, ప్రవక్తగా పిలిపించుకోవడానికి, ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్న ప్రజలలో చివరి వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే అనేది మనకిక్కడ రుజువుతున్నది. ఎందుకంటే నిర్గమాకాండం నుంచి మొదలుకుంటే ఆ తర్వాత యేసుక్రీస్తు వరకు అందరూ దేవునికి సాక్షులుగా, దేవుని స్వరాన్ని విన్నవారుగా, దేవుని యొక్క వెలుగునో అగ్నినో రకరకాల ఆ యొక్క ప్రభావాన్ని రుచి చూచి ఎరిగిన వాళ్ళందరూ ప్రవక్తలుగా పిలువబడాలి. ఇది బైబిల్లో ఉన్న అసలు సిసలైన ప్రవక్తకు ఉండవలసిన అర్హత. అంతేకాదు, ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా కాకుండా మరి మోషేకు ముందున్న వాళ్ళు అని గనుక ఆలోచిస్తే, ఖురాను రాసిన వాళ్ళలో కొందరు ఏమన్నారంటే ఈవెన్ ఆదాము కూడా ప్రవక్తే అని మాట్లాడారు. ఎందుకంటే నిజానికి మనం ఆలోచిస్తే ప్రభువు తరపున వక్తలు, ఆదాము కూడా దేవుని యొక్క స్వరాన్ని విన్నవాడు, దేవుని యొక్క మాటలను విన్నవాడు, ఆ మాటలను తన సంతానానికి తెలియజేసిన వాడు గనక ఆదాము కూడా ప్రవక్తే. ఆదాము మొదలుకొని మీరు గనక ఆదికాండంలో 5వ అధ్యాయంలో చెప్పబడిన వాళ్ళు చాలా మంది, ఆనోకు, ఇలా ఎంతో మందిని భక్తులను కనుక చూసినట్టయితే వాళ్ళందరూ కూడా ప్రవక్తలే. ఆఖరికి నోవాహు ప్రవక్తే, లోతు ప్రవక్తే, అబ్రహాము కూడా ప్రవక్తే. ఎందుకంటే ప్రభువు తరపున వక్తలు, దేవుని యొక్క సంగతులను వారు చెవులారా విన్నవారు, తమ నోటి ద్వారా
దేవుని జనాంగానికి వినిపించిన వారు, అంటే దేవుని యొక్క బూరగా వాడబడిన వారు పాత నిబంధన కాలంలో, వాళ్ళందరినీ మనము ప్రవక్తలుగా పిలవచ్చు అనేది బైబిల్లో గొప్ప ఆధారం ఉన్నది. కాబట్టి దీనికి తిరుగులేదు. కాకపోతే ఈ కాలంలో ఎప్పుడైతే ప్రవక్తల కాలము కంప్లీట్ అయిందో ఆ తరువాత ఇక ప్రవక్తల కాలము ముగిసి దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన పంపబడిన వారు, ఆయన చేత పంపబడిన వారు, ఆయన కూడా పంపబడిన వాడే. ఒక మోషే ఎలాగైతే పంపబడిన వాడో, ఒక యెషయా ఎలాగైతే పంపబడిన వాడో, ఒక మలాకి ఎలాగైతే పంపబడిన వాడో, ఒక సమూయేలు ఎలాగైతే పంపబడిన వాడో, అలాంటి పంపబడిన వారిలో చివరి వాడు యేసుక్రీస్తు అయితే ఆయన పంపిన వారు కొందరున్నారు. వారికి మాత్రము ప్రవక్తలనే పేరు లేక బైబిల్ గ్రంథంలో వారిని ప్రత్యేకంగా పిలవటం మనం చూశాము. యేసుక్రీస్తును మొదలుకొని యేసుక్రీస్తు పంపిన వారందరినీ అపోస్తలులు అని పిలవటం బైబిల్ ప్రకారంగా చూడొచ్చు. అయితే ప్రవక్తలుగా కొంతమందికి, అపోస్తలుగా కొంతమందికి పేరుంటే యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రం 2 పేర్లున్నాయి. ఆయన ఏంటంటే ఒకవైపు ప్రవక్తగా పిలువబడ్డాడు, మరొక వైపు అపోస్తలులు కూడా పిలువబడ్డాడు. ఆయనకు అపోస్తలులు అనే పేరుంది, ఆయనే ప్రవక్త అనే పేరు కూడా ఉంది. ఇదే ఎందుకంటే ఆయన 2 నిబంధనలకు మధ్యవర్తిగా ఉన్నాడు కనుక, అటు ఇశ్రాయేలులకు ఇటు సమస్త జనాంగానికి మధ్యవర్తిగా, మరి దేవునికి నరులందరికీ మధ్యవర్తిగా ఉన్నాడు గనక 2 పేర్లతో పిలువబడ్డవాడు ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కడే. కానీ ఈ మధ్య కొందరు ప్రవక్త అని పెట్టుకోవడం, మరికొందరు అపోస్తలులను పెట్టుకోవడం, కొందరు ప్రవక్త అపోస్తలులను పెట్టుకోవడం, ఇలా ఎన్నో విధాలుగా పిలువబడుతూ ప్రపంచంలో ఉన్న ఈ క్రైస్తవ్యం క్రైస్తవేతరులను కూడా గలిబిలి చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మనము దేవుని వాక్యము ద్వారా విశ్వాసముగా బ్రతకాలనుకున్న వాళ్ళంతా ఎవరో గుర్తుపట్టాలని మనమంతా ఇన్ని సెమినార్లు పెట్టుకున్నప్పుడు మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఇదంతా ఏదో నా ఇష్టాన్నో నా బోధనో మీ మీద రుద్దడం కాదు, గాని బైబిల్లో ఉన్నది తెలుసుకుని చదువుకుని ఎడ్యుకేట్ అయి మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని పరిశోధించుకొని ఆ విశ్వాస ప్రకారంగా మనము ఈ లోకంలో జీవించాలనే ఉద్దేశంతో మాత్రమే మీకు ఈ సెమినార్లు పెడుతున్నాం. కష్టపడి పెడుతున్నాం, మీరు కష్టపడి వస్తున్నారు, దేవునికి స్తోత్రం. కానీ మన కష్టము వ్యర్థం కాకుండా మనము తెలుసుకున్నది మనతో పాటే ఉండకుండా అనేక మందికి తెలియజేయాలని. ఎందుకంటే కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అనే మాట రాయబడింది. అంటే నీకుండొచ్చు విశ్వాసం, కానీ ప్రేమ అనేకులను రక్షించాలి, అనేకులను తప్పుడు బోధలో నుంచి తప్పుడు విశ్వాసముల నుంచి రక్షించి నిజమైన దేవుని రాజ్యంలో నిలబెట్టి నిత్య జీవానికి వారసులుగా అనేకులను నిలబెట్టాలనే ఉద్దేశంతోనే మనం సెమినార్లు పెడుతున్నామని ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. ఏ సంఘాన్ని గాని, ఏ సంస్థను గాని, ఎవరిని గాని మనం పేరు పెట్టి విమర్శించటానికి మనం ఇక్కడ ఈ సభలు పెట్టట్లేదు, లేదా ఈ దైవరాజ్య సువార్త మహాజ్ఞాన సదస్సు అంటామే తప్ప ఇదొక ప్రసంగం కూడా కాదు. నేను మాట్లాడుతున్న మాటలు మీరు క్లాసు, ఒక రకంగా బైబిల్ క్లాస్, ఇది తరగతి. కాబట్టి ఇప్పుడు ప్రవక్త అనే ఒక పదము మీకు అర్థమైనట్టయితే ఈరోజు ఒక వ్యక్తి ఎలా ప్రపంచ ప్రజలను బైబిల్ వాక్యాన్ని చూపించి నేను అంత్యకాలపు ప్రవక్తను అని ఎలా మోసం చేసినాడో ఆ వ్యక్తిని గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది కనుక
ఎంతమంది ఎలా ప్రవక్తలుగా పిలువబడాలి, ఎంతమంది ఎలా అపోస్తలులుగా పిలువబడాలి, ఎంతమంది ఎలా బిషప్పులుగా, సువార్థికులుగా, మరి ఇంకా ముందుకెళ్తే రెవరెండులుగా, రైట్ రెవరెండులుగా, చివరికి డాక్టర్స్ గా, బిషప్, అవన్నీ ఓకే, అవన్నీ వస్తాయి మెల్లమెల్లగా, సెకండ్ హాఫ్ లో వస్తాయి. ఇప్పుడు మనము గత నెలలో నరసరావుపేటలో మన బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ కి నేను మరి ఎగ్జామ్ రాసిన తర్వాత కాన్వకేషన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఒక చిన్న మాటలు చెప్పాను. అందులో ముఖ్యమైన సంగతి ఏంటంటే లాజరు ధనవంతుని యొక్క చరిత్రను చెప్తున్నాను. లాజరు ధనవంతుని యొక్క చరిత్ర, అది గాథ అని చెప్పడం చూశాను. కానీ ఆ నరసరావుపేట, గుంటూరు పరిసర ప్రాంతాలలో యెహోవా సాక్షులు అనే ఒక కొత్త గుంపు, లేదా పాతోళ్లే గాని ఆ గుంపు ఈ మధ్య రెచ్చిపోయి అనేక మందిని గలిబిలి చేస్తున్నారు. అలాగే గుంటూరు జిల్లాలో, ఇంకా ఆంధ్రాలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తీసం ఇచ్చొచ్చు అని అపోస్తులను ఆయన ఆజ్ఞాపించి నాకు అనేక మంది శిష్యులను చేయండి అని యేసు చెప్పిన బోధను, అపోస్తులు చేసిన బోధను, అపోస్తులు అలాగే ఈ లోకంలో అనేక సంఘాలు, బాప్టిస్ట్ కావచ్చు, లూథరన్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, గొప్ప గొప్ప ప్రారంభంలో ఉన్న పెద్ద పెద్ద సంఘాలన్నీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇచ్చుచున్నప్పుడు ఈ మధ్యలో ఈ ప్రవక్త, నేనే అంత్యకాలపు ప్రవక్తను, బైబిల్ ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా నేనే ఆ ప్రవక్తను అని అనేక మందికి వాక్యాన్ని చూపించి మాయ చేసి యేసు నామములోనే మీరు బాప్తీసం తీసుకోవాలి, యేసు నామములో బాప్తీసం తీసుకోకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు, ఆ బాప్తీసం చెల్లదు అని ఒక సంఘము ఈ మధ్య ఆంధ్రాలో, మన ఏరియాలో మొత్తం స్వైర వ్యవహారం చేస్తున్నప్పుడు అసలు ఈ ప్రవక్త సంగతి తేలుద్దాం. ఇతడు క్రైస్తవుడే అయ్యుండి నేను ప్రవక్తనని చెప్పుకున్నాడు. క్రైస్తవుడు కాక ముస్లింల నుండి ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన గురించి మనం తర్వాత ఆలోచిస్తే, ప్రవక్తలుగా ఉండటానికి పిలువబడే వాళ్ళు ఎవరుండాలి అని గనక మనం ఆలోచిస్తే, ఈ లాజరు ధనవంతుని యొక్క చరిత్ర అని చెప్పినప్పుడు అక్కడ అబ్రహాము ఆ ధనవంతుడితో మాట్లాడుతూ, ఒరే బాబు, లాజరు, ఇక్కడి నుంచి చనిపోయి వచ్చిన లాజరు మరలా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు గనక ఏం చేయాలో తెలుసా? నీకు 5 సహోదరులు ఉన్నారు గనక ఆ సహోదరులు వారున్న ప్రదేశంలోనే ఎవరున్నారు? మోషేయు ప్రవక్తలు ఉన్నారు పో అని చెప్తే, ఆ మాట బైబిల్లో క్లియర్ గా వ్రాయబడి ఉన్నా ఈ యెహోవా సాక్షుల గుంపు వచ్చి ఏం చేస్తుందట అంటే, లాజరు ధనవంతుడిది చరిత్ర కాదది, ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. చాలా మంది మీరు యెహోవా సాక్షులు ఏమంటారంటే, అసలు ఈ భూమి ఇంకా పాతాళం లేదు, నరకం లేదు, పరలోకం లేదు, అంతా ఇక్కడనే జరుగుతుంది, బైబిల్లో చాలా తప్పులున్నాయి అని యెహోవా సాక్షుల గుంపు కూడా అనేక మందిని ఈరోజు గలిబిలి చేస్తున్నారు. మీ దగ్గరకు వచ్చారో లేదో నాకు తెలియదు కానీ టై కట్టుకుంటారు, నీట్ గా ఉంటారు, మనకు రోడ్డు మీద కనబడగానే టైంకు కరపత్రం ఇచ్చి, బాబు నాకు టైం లేదు ఇప్పుడు పోన్నాను అనుకో, మీరే టైం చెప్తే ఆ టైంకి వస్తానంటాడు. తెలుసా? మీ ఇంటి దగ్గరికి వస్తారు, కరెక్ట్ టైంకి వస్తారు. 9 గంటలకు రమ్మంటే 9 గంటల 1 నిమిషం లోపల వాళ్ళు మన ఇంట్లో ఉంటారు. మనమన్నా 9 గంటల టైం ఇచ్చి 9:30కో లేకపోతే లేటుకి వెళ్తాం, కానీ వాళ్ళు టెన్షన్గా ఇచ్చి మన బుర్ర తినడానికి రెడీగా ఉన్నారు. నేను యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్న కొత్తలో కూడా యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తుంటే చాలా మంది నన్ను కూడా ఏమన్నారంటే, మీరు కూడా యెహోవా సాక్షులు అని నన్ను అడిగారు. నో, నేను యెహోవాకు సాక్షిని కాదు. ఎందుకంటే యెహోవా స్వరం లేదు, ఆయన వెలుగును గాని, ఆయన మహిమను గాని, ఆయన ఎవరో నాకు తెలియని పరిస్థితి. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగిన వారు ఇశ్రాయేలీయులు.
ఆలోచించాలి జాగ్రత్తగా. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటలన్నిటిని మీరు గమనిస్తే ఒక మాటను చూపిస్తాను, యెషయా గ్రంథం. ఓకే, వదిలేద్దాం, ఇది సందర్భం వచ్చింది కనుక మీకు తప్పనిసరిగా చెప్పాలి. మరలా మీ దగ్గరికి ఎవరైనా వస్తే తప్పకుండా మాట్లాడండి. యెషయా గ్రంథం 54 ఒక్క నిమిషం 54 5వ వచనం ఒకసారి చూడాలి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. విమోచకుడు, సర్వలోకమునకు మాత్రము దేవుడని ఆయనకు పేరు. ఇప్పుడు దేవుణ్ణి మనము యెహోవాని పిలవాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి దేవుడు అంటే చాలు. కాబట్టి యెహోవా సాక్షులు అని ఏదైతే ముందు పేరు కలిగించుకున్నారో అది తప్పు. ఎందుకంటే ఈ రోజుల్లో యెహోవాకు సాక్షి ఎవరు లేరు, ఉండకూడదు. ఎందుకంటే దేవుని పేరే యెహోవా కాదు. అది మైండ్ లో పెట్టుకుంటే యెహోవాకు సాక్షులు ఎవరో 43వ అధ్యాయము 10వ వచనం. ఎందుకంటే ఇదంతా ప్రవక్తల సబ్జెక్ట్ లో ఒక భాగమే గనక మీకు తప్పనిసరిగా తెలియాలి. ఇది మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. మీరు అంటే ఇశ్రాయేలు జనాంగము, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అంటే యేసుక్రీస్తు. దేవుడు ప్రత్యేకంగా నా సేవకుడు అని చెప్పి ఏర్పరచుకున్నవాడు అని చెప్పింది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు యెహోవాకు సాక్షి. ఇశ్రాయేలులందరూ యెహోవాకు సాక్షులు. కానీ యేసు తర్వాత శిష్యులు, యేసు ఎవరినైతే ఎన్నుకుని పంపాడో వాళ్ళందరూ క్రీస్తుకు సాక్షులు, యేసుక్రీస్తుకు సాక్షులు. ఈ విషయం తెలిసి కొందరు మేము క్రీస్తుకు సాక్షులు అని కూడా బోర్డు పెట్టుకోవడం మొదలు పెట్టారు. యెహోవా సాక్షి అన్నాడు కనుక మరొకడేమొచ్చాడు, క్రీస్తుకు సాక్షి అని వచ్చాడు. ఇప్పుడు మనం క్రీస్తు కూడా సాక్షులం కాదు. ఎందుకు? యేసుక్రీస్తు స్వరం విన్నోళ్ళు, యేసుక్రీస్తును చూసిన వాళ్ళే క్రీస్తుకు సాక్షి. అది మీకు సెకండ్ హాఫ్ లో చెప్తాను. ఫస్ట్ హాఫ్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడ్డ ఇశ్రాయేలీలు, దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు, వీరు మాత్రమే యెహోవాకు సాక్షులు. ఇది తెలియని యెహోవా సాక్షులని పేరు పెట్టుకుని వచ్చి మన కాలేజీకి వచ్చే ఒక వ్యక్తి ద్వారానే నా సంఘం అంతా నాశనం అయిపోతుందన్న, నువ్వు అర్జెంటుగా వచ్చి గుంటూరులో బోధ చేయాలంటాడు ఆయన. నేను వచ్చి బోధ చేయడానికి నాకు అవకాశం లేదు కనుక ఇదిగో నేను మరి సెమినార్ పెడుతున్నాను రమ్మన్నాను. ఆయన వచ్చాడో లేదో తెలియదు, కానీ ఆయన రాకపోయినా అనేక సంఘాలలో ఈ గలిబిలి జరుగుతుంది గనక మనం ఇప్పుడు ఆలోచించాలి. లాజరు ధనవంతుడు, ఇది చరిత్రనా కాదా అని అడిగితే కాదు. అసలు మోషేయు ప్రవక్తలు ఎవరున్నారు అక్కడ? మోషే ఒక్కడే కదా ప్రవక్త అని ఆ భక్తులు ఆయనను ప్రశ్నించినప్పుడు ఈ భక్తుడు కూడా తెలియదు. మరి బైబిల్ చదవాలంటే నేను చాలా జాగ్రత్తగా మీ అందరికి ఇప్పుడు దాదాపు 64 సెమినార్లు పెడుతున్నాను. అడిగేవాడికి చెప్పేవాడంటే ఏమనిపిస్తుంది? లోకువా. ప్రతివాడు అడగడమే తప్ప బైబిల్లో డౌట్ రాగానే లేదంటే ఎవడన్నా ప్రశ్నిస్తే డౌట్ రాగానే నాకు ఫోన్ చేయడం అనేదే నేను చాలా బాధపడుతుంటాను. ఎందుకంటే ముందు మీరు చదివి మీరు దాని ఆన్సర్ వెతికి మీరు కనుక సమాధానం చెప్తే ఎలా ఉంటుంది? ఇక మిమ్మల్ని ఎవరు ప్రశ్నించినా మీరు నిధులు లేచి అడిగినా సమాధానం. అదే నేను చెప్పాను అనుకో, నా ఆన్సర్ విని మీరు మళ్ళా ఆన్సర్ ఇచ్చారనుకో, మళ్ళోసారి ఇంకోటి వచ్చి అడుగుతాడు అనుకో, మళ్ళా మీ బుర్రకు తట్టదు. మళ్ళా మీరు నా మీదనే ఆధారపడాలి తప్ప. అందుకనే నేను ఎప్పుడు చెప్తాను, మనిషి మీద ఆధారపడకూడదు. మనం ఎప్పుడు బైబిల్ మీదనే ఆధారపడాలి. మనం ఎప్పుడు దేవుని కుమారుడి మీదనే ఆధారపడాలి తప్ప ఏ మనిషిని
నమ్మకూడదు. చాలా చోట్ల చెప్తున్నాను, ఒక వ్యక్తి ఆరాధన, వ్యక్తి పూజ అనేది విగ్రహారాధన కిందికి వస్తుంది. ఒక వ్యక్తిని నమ్ముకుంటే ఆ వ్యక్తి ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాడు గనక ఏ వ్యక్తిని మనం నమ్మకూడదు. ఒకవేళ అతడు బయటికి ఎంత మంచిగా కనబడ్డా, బైబిల్లో వ్యక్తిని గురించి రాయబడిన బోర్డు ఏమనుందంటే, కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు చూస్తారు మీరు, అవునా కదా? పులులుండొచ్చు, పాములుండొచ్చు, ఇక్కడ ప్రమాదకరమైన మలుపులు ఉండొచ్చు అని బోర్డులు పెట్టడం చూశాం. కానీ మనుషులున్నారు జాగ్రత్త అనే బోర్డు ఎవరు పెట్టారో తెలుసా? దేవుడు పెట్టాడు. మనుషులు పెట్టుకోరు, దుర్మార్గులు. నేను మంచోన్ని, నా అంత గొప్ప లేడని మనిషి చెప్తుంటాడు తప్ప ఆడే నంబర్ 1 చోరని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పాడు కదా, మనుషులున్నారు జాగ్రత్త. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఉంటది, మీరు మనుషులను గురించి జాగ్రత్త పడుడి. అందుకే ఏ మనిషి బుర్రలో ఏది ఉన్నదో నువ్వు పసిగట్టాలి అంటే నీకు బైబిల్ మాత్రమే తెలియాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లేఖనాలలో ఏది ఉందో నువ్వు తెలుసుకొని తీరాలి. అందుకే చదవండి చదవండి చదవండి. అందుకే చదివిచ్చే కార్యక్రమమే ఈ సెమినార్స్. ఓకే, మోషే ఒక్కడే కదా ప్రవక్త, అక్కడ ఇంకెవరు ప్రవక్తలు ఉన్నారు అని ఆ వ్యక్తి ఈ వ్యక్తిని దబాయించినప్పుడు ఈ వ్యక్తి మొహం తెల్లేశాడు. ఇంతకు బైబిల్లో అబ్రహాము లాంటి వ్యక్తి చేత దేవుడు చెప్పిస్తున్నాడు ఆ ధనవంతునికి అంటే ఖచ్చితంగా మోషేతో పాటు ప్రవక్తలు ఒక్కడు కాదు, ఎంతమంది, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు అని అర్థం చేసుకోవాలి మనం. మనకు తెలిసిందేంటిది? మోషే, ఆ తర్వాత అహరోను. అహరోను ఎవరు అనుకుంటున్నావు? మోషే అన్న ఆయన ప్రవక్తే. మరి మోషేతో పాటు అహరోన్తో పాటు మోషే అసిస్టెంట్ ఉన్నాడు ఒక ఆయన, ఆయన పేరేంటిది? యెహోషువ. మనందరికీ తెలుసు, ఆయన ప్రవక్తే. ఎందుకంటే ప్రభు తరపున ఆనాటి ఇశ్రాయేలులందరినీ నడిపించి ఆయన మాటలు మాట్లాడించి నడిపించాడు. ఇది పైకి మాత్రమే మనకు తెలుసు, అంటే మాట్లాడడానికి రెఫరెన్స్ కావాలంటే బైబిల్ అని తెచ్చుకోవాలి. కానీ ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో, ప్రవక్తలుగా పిలువబడ్డానికి ఎంత అర్హత ఉందో సంఖ్యాకాండము ఎంతమందికి దేవుడు అవకాశం ఇచ్చాడో. సంఖ్యాకాండము ఈ నెలలో చాలా మీటింగ్స్ అయినాయి చక్కగా. బెంగళూరు, అరకులోయ, ఆదోని, రకరకాల నీళ్లు, ఎండ, భయంకరమైన ఎండలో తిరగడం వలన నీరసం వచ్చి గొంతు కూడా పట్టేసింది గనక దయచేసి మునుకున్నంత ఆవేశం లేకపోతే కొంచెం నవ్వించలేకపోతున్నాను కాబట్టి జాగ్రత్తగా అంశం మాత్రమే మీరు తీసుకోరు, నా ముఖం చూడదు. ఎందుకంటే ఈ మధ్య ఇది ఉంటుందో లేదో తెలియదు కనుక ఇందులో నుంచి వచ్చే మాటలే మీకు కావాలి కనుక నా వైపు మాత్రం చూడకండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25 నుంచి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25 నుంచి 29 వరకు. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ప్రవచింపాలి అంటే యెహోవా అంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఎవరి మీదనైతే నిలిచుంటుందో వారు ప్రవచిస్తారు. అయితే ప్రారంభ కాలంలో మొదటి నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు మాత్రమే వారి మీదకి వచ్చి ఆ పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపిస్తే వాళ్ళు పలికిన మాటలే ప్రవచనాలు, ఆ మాటలే లేఖనాలు అయ్యాయి గనక ప్రవక్త పలికిన మాటలు ఆయన మీద ఆత్మ నిలిచినప్పుడే మోషే గాని, యెహోషువ గాని, యెషయా గాని, ఇర్మియా గాని, మలాకి గాని ఏ ప్రవక్త అయినా
ఏ దేవుని కుమారుడైనా అబ్రహాము గాని, నోవాహు గాని, ఆఖరికి ఆదాము గాని ఎవరైనా దేవుని ఆత్మ వారి మీద నిలిచినప్పుడు మాత్రము వారు తప్పనిసరిగా ప్రవచించేవారు. కొన్నిసార్లు వారి మీద ఆత్మ ఉండకపోతే వాళ్ళు మాట్లాడేవారు కాదు, మౌనంగా ఉండేవారు. మొదటి నిబంధనలో ఉన్న ఈ స్పెషాలిటీని, గొప్పతనాన్ని లేదా ప్రత్యేకతను మనం గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పటికీ వారి మీద లేడు, అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు. నూతన నిబంధనలో ఎప్పటికీ మన మీద ఉంటాడు. నిబంధన తేడాను మనం గుర్తించుకోవాలి. రైట్, నిలిచినప్పుడు మరలా నేను ప్రవచింపలేదు. ఆ మనుషులలో ఇద్దరు పాలెములో నిలిచి ఉండరి. వారిలో ఒకరి పేరు ఎల్దాదు, రెండవ పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండను. వారు వ్రాయబడిన వారిలో ఉండిరి. వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెంలోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవ్వనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడు మోషేకు పరిచారకుడునైన యెహోషువ మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పాను. అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చనా. ఏమంటున్నాడు? గురువు శిష్యుడు కదా, నా గురువు ప్రవచించాలి తప్ప ఇంకొకటి ప్రవచిస్తే శిష్యుడు కోపం వచ్చింది, రోషం వచ్చింది అన్నాడు. తెలుసు కదా నీకు. అవన్నీ మనసులో పెట్టుకోదురా నాయన. గురువు అయినా శిష్యుడైనా ప్రవచించేది మామూలుగా దేవుని ఆత్మ ద్వారా గనక నాకు ఫోటో చూడని నువ్వేం బాధపడకు. చూసారా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు అనే బిరుదు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు మనకు అర్థమవుతుందంటే, నువ్వు ఎంత గొప్పోడు అయినా నాకంటే నా శిష్యుడు గొప్పోడు కావాలి తప్ప నాకంటే వాడు ఎదగకూడదు, నేను తొక్కుతాననే స్వభావం ఉన్నవాడు సాత్వికుడు కాదు. ఆఖరికి మీరు యేసుక్రీస్తును కూడా సాత్వికుడు అన్నారంటే, యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఏమనంటే, నా శిష్యులు ఏమన్నారు, నాకంటే గొప్ప కార్యములను చేస్తారు అన్నాడు. కానీ నా అంతటి కాదు, నాకంటే తక్కువనే చేయాలి కానీ నాకంటే ఎక్కువ చేయకూడదని ఏమన్నా అన్నాడా? నీకు ఆ వచనం తెలుసా? యోహాను సువార్త చూడండి ఒకసారి. మోషేకు యేసుక్రీస్తు కంపారిజన్. నా వంటి ఒక ప్రవక్త అన్నాడు అంటే మోషే లాంటి ప్రవక్త యేసే, మరొకడు కాదు. ఈ సంగతులన్నీ తెలియక చాలా మంది మన ముస్లిం సోదరులు అయితే మోషే చెప్పిందంతా మా ప్రవక్త గురించి అని బోలెడు బుక్కులు రాశారు తప్ప వాళ్ళు పై సంగతులే చూశారు తప్ప డెప్త్ లోకి వెళ్ళలేదు వీళ్ళు. ఏమన్నాడు? నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనక నేను చేయు ఏమన్నాడండి? నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువారు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును. నేను నిశ్చయంగా చెప్పుచున్నాను. దీన్ని మనోళ్ళు ఎలా వక్రీకరించారంటే, మన భక్తులు ఉంటారు కదా, నాకంటే గొప్ప క్రియలు చేస్తాడని యేసుప్రభు చెప్పాడు. కానీ మనోళ్ళు దానికి ఏం కలిపారో తెలుసా? గొప్ప గొప్ప సూచక క్రియలు చేస్తారని యేసుప్రభు అన్నాడు. కాబట్టి యేసుప్రభు పేరు పెట్టకపోయినా మేము పేరు పెట్టి పిలుస్తామని గొప్ప. యేసుప్రభు ముట్టుకొని బాగు చేస్తే వీడు ఇట్లా ఉప్పుకొని ఊది బాగు చేసే లెవెల్కి వచ్చాడు. ఎందుకు? ఈ రెఫరెన్స్ ను వక్రీకరించి గొప్ప గొప్ప సూచక క్రియలు అనే పదం వేరు, గొప్ప గొప్ప క్రియలనే పదం వేరు. బైబిల్ స్టడీ, సత్యవాక్యమును సరిగా విభజించుకోవాలి, విడగొట్టాలి. గత సెమినార్ లో కూడా చెప్పాను మీకు. మామూలు పెట్రోలియం సహజ వాయువు లోపల ఉన్నదాన్ని విడగొట్టాలంటేనే ఎంతో జాగ్రత్త పడతాడు వీడు. పెట్రోల్ డీజిల్ ఎలా విడగొట్టాలో ఎంత జాగ్రత్త పడాలో అంత జాగ్రత్తగా నేర్చుకునేవాడు. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా బ్లౌట్ వచ్చేస్తుంది, పేలిపోతాడు. కాకపోతే శరీరం పోతుంది, నో ప్రాబ్లం అంటారు. కానీ దీన్ని విడగొట్టకపోతే ఆత్మ పోతుంది నరకానికి. అందుకనే బైబిల్లో మనం జాగ్రత్తగా చదవాలి. నా నిమిత్తము నీకు రోషం వచ్చినా చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు చూడు.
యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో నేను. అంటే ఇశ్రాయేలులందరూ ప్రవక్తలైపోతారు పోనాడంతే. చూసారా? అంటే ప్రవక్తలుగా ఉండటానికి అర్హత ఎవరికున్నదో ఇప్పుడు చెప్పండి. యెహోవా తన ప్రజల్ని ఎంచుకున్న ప్రజలందరూ పో అన్నాడు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎంతమంది? 70 మందిడా. ఆ 70 మంది ప్రవక్తలే. మోషే ప్రవక్త, అహరోను ప్రవక్త, యెహోషువ ప్రవక్త, మిగతా 70 మంది. అంటే ఐగుప్తులో నుండి కనానుకు వెళ్తున్న ఈ ఇంతమంది ప్రవక్తలు ఆ దేశంలో పోతున్నారు. ఏ దేశం? ఇప్పుడు ఎక్కడైతే లాజరు ధనవంతుడు బతికారో ఆ దేశం గుండా వీళ్ళు వెళ్తున్నారు గనక వాళ్ళ మాట వినాలే తప్ప లాజరు వచ్చి చెప్పడానికి వీల్లేదు అనేది ఎంత సత్యమో. అందుకే లాజరు ధనవంతుడు ఉపమానము కాదు, అది చరిత్ర జరిగిన గాథ అనేది ఇప్పుడు మీరు ఎవరికైనా సమాధానం చెప్పచ్చు. అందుకే యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు ప్రవచనం చెప్పాడు ఆయన. ఇప్పుడు యోవేలు వచ్చి ఏం చెప్తున్నాడు? ఈ ప్రవచనాన్ని ఆధారం చేసుకునే యోవేలు ఏమన్నాడంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనాన్ని మీరు చూస్తే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చూసారా? ఆ దినములలో మీ ముసలోళ్ళు, మీ యవనస్తులు అందరూ మీ అంటే దర్శనాలు చూడాలన్నా, ప్రవచనాలు చెప్పాలన్నా, కలలు కనాలన్నా ఈ అర్హత ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే దేవుడిచ్చాడు. ఇశ్రాయేలు కానివారు, ఇశ్రాయేళ్లకు సూచన ఏంటంటే సున్నతి చేయించుకోవాలి. వాళ్ళు పుట్టిన కుమారుడు సున్నతి చేయబడాలి. ప్రతి మగవాడికి 8వ దినాన సున్నతి చేయాలా, పేరు పెట్టాలా. అది ఇశ్రాయేలుకున్న నిబంధన. ఆ వారు మాత్రమే ప్రవచనములు చెప్పాలి గనక వారు మాత్రమే ప్రవక్తలుగా పిలువబడాలి. ఇప్పుడు మలాకి గ్రంథం దగ్గరికి వచ్చేద్దాం. ఎందుకంటే మలాకి ఒక ప్రవచనాన్ని చెప్పాడు. మలాకి 4వ అధ్యాయం 4వ వచనం నుండి, హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను మీరు జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను పంపుదును. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు తిప్పును. ఈ ప్రవచనము మలాకి చేశాడు. ఇది చివరి ప్రవచనం. ఆ తర్వాత ఇక పాత నిబంధన లేదు. సుమారు బైబిల్ పండితుల చరిత్రకారుల అంచనా మేరకు దాదాపు 400 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వబడింది అని మలాకికి యోహాను రాకడకు, అనగా యేసు రాకడకు సుమారు 400 సంవత్సరాల గ్యాప్నిచ్చాడు అని బైబిల్ గ్రంథకర్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. మనకెంత సమయం అనేది మనం అవసరం లేకపోయినా ఒకవేళ ఎవరైనా అడిగితే సమాధానం కోసం అది సుమారు సమయమే తప్ప లెక్కగట్టిన వాళ్ళు ఎవరు లేరు.
ఇప్పుడు ఈ ప్రవచనము ఎవరి ద్వారా నెరవేరింది, ఎవరికి ప్రవర్తించింది అనేది తెలియని ఒక అమాయకుడు, అతని పేరే విలియం మేరియన్ బ్రెన్హమ్. ఆయన రాసిన పుస్తకాల మీద గద్ద గుర్తుంటుంది. అమెరికాకు చీనం ఉంటుంది చూసారా, గద్ద, పక్షిరాజు, గ్రద్దను పక్షిరాజు అంటారు. ఆ పక్షిరాజు యొక్క బొమ్మ పెట్టుకొని మొన్న 18th సెంచరీలో 1800 అంటారు చూసారా, ఆ తర్వాత ఈ భక్తుడు వచ్చి ఏమన్నాడంటే, నేనే మలాకి ద్వారా చెప్పబడిన ప్రవక్తను. అతడు చెప్పిన బోధ ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తప్పు, ఇది కలిపారు అని. వీడంటే యెహోవా సాక్షులు ఏమంటారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము మనోళ్ళు కలిపారని యెహోవా సాక్షులు ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఏం అలవాటు అయిందంటే, బైబిల్లో తప్పులున్నాయి, తర్జుమా తప్పులున్నాయి, బోధ తప్పులున్నాయి, మీరు చదువుకొని తీరాలి. ఇల్లంటే ఓకే, ముస్లిం వాళ్ళు బైబిల్లో తప్పులున్నాయి అంటున్నారు. ఒక నాస్తికుడు బైబిల్లోనే తప్పులున్నాయన్నాడు, క్రైస్తవుడు బైబిల్లోనే తప్పులున్నాయంటున్నాడు. ఇక అందరూ బైబిల్ మీద పడుతున్నారు. ఆలోచించాలి. కాబట్టి నిజంగా బైబిల్లో తప్పులుంటే తప్పుడు బైబిల్లో మన చేతికి ఇవ్వటానికి దేవుడు ఒప్పుకుంటాడా అనేది నేనేసే ప్రశ్న. ఏమండి, తప్పుడు బైబిల్లో మనకిచ్చి తప్పుడు విశ్వాసంలో మనల నుంచి మళ్ళా మన చేతిలో ఉన్న బైబిల్ ప్రకారంగానే మనం ఒకవేళ మనం ఇంకా ఇందులో ఉన్న దాని ప్రకారంగా బతకడమే లేదు, దీన్నే చింపేసి 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 100 డినామినేషన్లు అయిపోయి మనం బతుకుతుంటే, అసలు బైబిలే తప్పనో వాడు మరొకడు బయలుదేరితే ఇక మన బ్రతికేం కావాలి? మన విశ్వాసాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? భాషను బట్టి, పదాలను బట్టి కొన్ని అక్షరాలు తప్పుగా పడొచ్చునేమో, కానీ బైబిల్లో తప్పులు ఉండవు. భావం అనేది హీబ్రూ భాష తీసుకున్నా, గ్రీకు భాష తీసుకున్నా, దాంట్లో నుంచి సరాసరి తర్జుమా అయిన తెలుగును తీసుకున్నా, ఇంగ్లీషును తీసుకున్నా, పదాలలో కొంచెం అటు ఇటు అవుతుందే తప్ప భావము తప్పు ఉండదు. ఇప్పుడు ఈ భక్తులు వచ్చేమన్నాడు తెలుసా, మొత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మే తప్పు, మీరు యేసు నామములోనే బాప్తిసం పొందాలి. ఎందుకంటే అపోస్తులు చెప్పింది, ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళు తీసుకున్నది అని ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఇంతకీ అతడు ప్రవక్త ఎలాగవుతాడు, నువ్వు ఎలా ప్రవక్త అంటే ఇదిగో ఇదే ప్రవచనాన్ని చూపించాడు. కానీ ఈ ప్రవచనము ఏ ప్రవక్తను గురించి దేవుడు చెప్పాడో, ఏ ప్రవక్త ఏడలో ఈ ప్రవచనము నెరవేరిందో అతడు బుర్రబెట్టి చదవలేదు. అతడు ఏర్పాటు చేసుకున్న ఆ సంఘము, ఆ సంస్థ, దాన్ని ఏమన్నారంటే యేసునామ సంఘం. విన్నారా ఎప్పుడన్నా? విన్నారా? ఎక్కువ విన్నారా? ఈస్ట్ వెస్ట్ లోను, గుంటూరులోను, హైదరాబాద్ లో షాపూర్ నగర్ లో ఉండే, మన జీడిమట్లలో కూడా ఒక ఆయన ఉండేది, ఉన్నది యేసునామ సంఘం అని. చాలా మంది నా దగ్గరకు వచ్చారు, ప్రశ్నించారు, ఏంటండి ఈ సమస్యకు సమాధానం ఎక్కడ? వీళ్ళేమో యేసునామ సంఘం అన్నారు. ఇంకొక ఆయన వచ్చేమంటాడంటే క్రీస్తు సంఘమే రైట్ అంటాడు. ఇంకొక ఆయన అర్థమైందా లేదా? అంటే ముందు మీరిద్దరు తెలుసుకోండి అంటాను నేనేమని, యేసునామం రైటా క్రీస్తునామం రైటా? మీ ఇద్దరు కొట్టుకొని ఏది రైట్ అయితే నా దగ్గర రండి, అప్పుడు చెప్తానంటాను నేను. మీరు చెప్పగలగాలి, కానీ ఏ నామము రైటో బైబిల్ పట్టుకున్నోడు చెప్పాలి. కనీసం మీకు ఒక ఐడియా ఇస్తాను, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అన్నాడు, కానీ కుమారునికి పేరున్నా అక్కడ జీసస్ అనే పేరు కానీ యేసు అనే పేరు కూడా దేవుడు రాయించకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాడు. ఎందుకు కుమారుడు అన్నాడు అంటే, కొత్తోడు వచ్చాడు మరొకటి ఈ మధ్యలో, ఆడి పేరేంటిదో తెలుసా? యావే సమాజం. అర్థమైందిలే, యాషువా మెస్సయ్య సంఘం అని ఒకటి వచ్చింది. యావే అనేది హిబ్రూ భాషలో యావే, తెలుగులో వచ్చేసరికి అది యెహోవా అయింది తప్పని అంటాడు. ఇప్పుడు యెహోవా సాక్షుడు వాళ్ళ గురించి పంపాల మనం ఏమని, ముందు యావే రైటా
యెహోవారట, మీరిద్దరు తెలుసుకోండి, ఆ తర్వాత రండి మా దగ్గరికి. సో ఎంత గొప్ప భయంకరమైన పరిస్థితి ఈ సంఘంలో తాండవం ఆడుతుంది. ఇదే నా బాధ. వీళ్ళందరినీ ఒక్కటి చేయాలని, వీళ్ళందరూ మనమంతా ఒకే వాక్యంలో ఉండాలని ఎంతగా మనం ప్రయత్నం చేస్తున్నామో పేర్ల మీద కొట్టుకొని చచ్చిపోతున్నారు. అందుకే వీడొచ్చి యాషువా అనేది పేరు గనక యేసు తప్పే క్రీస్తు తప్పే. యేసు క్రీస్తు అంటే నువ్వు నరకానికి వెళ్తావని ఈడు మొదలు పెట్టాడు. మరి దేవుడు యేసుక్రీస్తునే ఎందుకు రాయించాడు మనకు? ప్రపంచం అంతా యేసుక్రీస్తు యేసుక్రీస్తు. వాళ్ళకు బుద్ధి లేదా? తర్జుమా చేసిన వాళ్ళకి బుద్ధి లేదా? ఈడికే ఇప్పుడు కొత్తగా బుద్ధి వచ్చిందా అనేది మన బాధ. ఎప్పుడు నేను చెప్తుంటాను, ఎందుకంటే బైబిల్ చదివే విధానం మనకు అర్థం కాకపోతే, యేసు అనేది పేరు, క్రీస్తు అనేది ఆయనకున్న బిరుదు. యేసు క్రీస్తు, క్రీస్తు అనేది ఒక హిబ్రూ, గ్రీక్ లోకి వెళ్తే మెస్సయ్యా, మసీహా అనేది హిబ్రూ భాషలో ఉంటుంది. ఈ మెస్సయ్య అంటే అభిషక్తుడు, అధికారము పొందినవాడు, అనాయింటెడ్ పర్సన్. ఒకప్పుడు పేరుంది, చాలా మందికి పేర్లుంటాయి. ఎప్పుడైతే అతడు అధికారంలోకి వచ్చాడో, రాజైపోయాడో, పేరు కూడా పెట్టి పిలువరు అనే ఇంగిత జ్ఞానం ఈ యేసునామ సంఘం వాడికి లేకపోవడమే అన్యాయము, అక్రమం. ఎందుకంటే ఒక ప్యాసేజ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ప్రవక్తగా పిలిపించుకోవాలి అంటే, నేను ప్రవక్తను అని చెప్పాలి అంటే ఎంతగా నీ ఎలిజిబిలిటీ, నీకెంత బైబిల్ తెలవాలో, ఎంతగా నువ్వు దీన్ని చదివి అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలంలో ఎవడైనా సరే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆ కాలంలో, ఎందుకంటే బైబిల్ పరిపూర్ణం అవుతున్న కాలము తప్ప, అంటే యోహాను ఇందులో ఒకటి కలపకూడదు, ఇందులో ఒకటి తీయకూడదు అన్న తర్వాత అసలు అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు. జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత ఎవరు ఉండాలో కూడా మనం 2వ సెషన్లో నేర్చుకుందాం. ఇప్పటికీ ఏ నామం మీద నువ్వు ఉన్నావో ఆ నామం గురించేనా నువ్వు అర్థం చేసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చెప్పాను, మరలా కొత్త ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక, బైబిల్ క్లాస్ ఇది, తరగతి కాబట్టి మధ్యలో వచ్చిన కొన్ని సంగతులున్నా మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిందే. దేవుడు ఎందుకు మనకి మరి ఇది ఆలోచన ఇచ్చాడు అనేది మనం ఆలోచించుకొని వాక్యం యొక్క దీంట్లో 15వ అధ్యాయము రోమాపత్రిక 14వ వచనం నుండి, నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు కూడా ఈ మాట మనకు వర్తిస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా జ్ఞాన సంపూర్ణులు కావాలని, ఒకరినొకరు బుద్ధి చెప్పాలని ఎప్పుడూ నమ్మకంలో ఉండిపోయాడు ఆయన. ఇప్పటికీ మనం ఎంతమందిని ఈ మాట మీద ఉన్నాము? ఈ ఒక మాటను క్రైస్తవం అంటే క్రీస్తు సంఘములో ఉన్న ప్రతివాడు ఈ మాటకు కట్టుబడి ఇంత జ్ఞానిగా ఉన్నాడా? ఇంతమందికి సమాధానం చెప్పగలిగే లెవెల్. అసలు బైబిల్ ఇలా చదివే విషయమే తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారే. ఇలా చదవాలని నేర్పించే కళాశాలలకి ఎక్కడ చూసినా ఆ గ్రంథం ఈ గ్రంథం పరాణ భక్తుడు చెప్పిన బోధలు ఎక్కువైపోయినాయి థియాలజీ. కానీ బైబిల్లో ఉన్న థియాలజీ అది నేను అనేది. అర్పణ అన్యజనులు అన్న అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇక్కడ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని.
చేసుకుని. క్రీస్తు అనే మాట ఉంది, దాన్ని కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి, కింద రాసుకోండి, తప్పనిసరిగా ఉండాలి మీకు. ఎందుకంటే ఈ ప్యాసేజీలో ఈ ఒక్క రెఫరెన్స్ లో ఎన్ని తిప్పాడో పౌలు, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ పౌలు బోధ, అపోస్తలుల బోధ ఎంత బాగుంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. అలా చదువుకోవాలి మీరు. ఇలా చదువునోడే నేను ప్రవక్తను అంటున్నాడు ఒకడు, నేను అపోస్తలను అంటున్నాడు ఒకడు, నేను బిషప్ అంటున్నాడు ఒకడు. అందుకనే మీరు నేర్చుకోవాలి. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి ఇంతకు ముందు నేను ఎందుకు అండర్లైన్ చేయమన్నానో ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చి ఉండాలి. ఏమంటున్నాడు ఇప్పుడు? క్రీస్తు యేసుని బట్టి. ముందు యేసు క్రీస్తు అన్నాడు, నెక్స్ట్ రెఫరెన్స్ కి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసు అన్నాడు. అంటే యేసును పక్కకు జరిపాడు, ముందు క్రీస్తుని తీసుకొచ్చాడు. చూసారా? తర్వాత చదువుదాం. ఇక క్రీస్తు యేసుని బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియల చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి గాని క్రీస్తు ఏమెగిరిపోయింది? యేసు. చూసారా? ఆలోచించాలి మనం. ఆలోచించకపోతే అర్థం కాదు. ముందు యేసుక్రీస్తు ప్రారంభించాడు, ఓకే. ఆ తర్వాత ఏమంటున్నాడు? క్రీస్తు యేసు అన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి క్రీస్తే మిగిలిపోయాడు, యేసు తీసేసాడు పేరు. చూసారా? ఎప్పటి వరకు ఏది అమల్లో ఉందో, ఏది అవుట్డేట్ అవుతుందో, ఇందులో ఉన్న తేడాను మనం పసిగట్టకపోతే, నాది యేసునామ సంఘం అంటాడు ఒకడు, యాషువా సంఘం అంటాడు, ఇంకొకడు మెస్సయా సంఘం అంటాడు. ఇలా ఎన్ని సంఘాలు వచ్చి ఈ క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నాయో, క్రీస్తుకు అవమానం తెస్తున్నాయో. మనం ఆ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా విశ్వాసము గలవారమై మన విశ్వాసాన్ని చెక్ చేసుకుంటూ మనం పరలోకానికి చేరాలి. ఎవరి వైపు చూడకూడదు, ఎవరి ముఖం చూడకూడదు. తుదకు పౌలు అంటున్నాడు, నా వైపు కూడా మీరు చూడొద్దు. కాబట్టి నేను కూడా అంటున్నాను, నా ముఖం కూడా చూడొద్దు. ఎక్కడికి వెళ్ళినా జాన్ గారు చెప్పారు ఈ బోధ అంటే కూడా మీరు తప్పులో కాలేసినట్టే. అర్థమైంది లేదా? జాన్ ఎవడు? జాన్ గారి బోధ ఏంటిది? ఇది నా బోధ? పౌలు రాసింది మీకు చెప్పాను. బోధ ఎవరు చెప్పండి ఇప్పుడు? పౌలుది. పౌలు ఎవరు బోధ చేశాడు? క్రీస్తు బోధ చేశాడు. క్రీస్తు ఎవరు బోధ చేశాడు? దేవుని బోధ. చూసారా? లింక్ ఉంటుంది. ఇది ఎవరు సొంతంగా నాదనడానికి నీకు హక్కు లేదు. ఈవెన్ సువార్త కూడా యోహాను సువార్త అంటే ఎవరిది? యోహాను చెప్పిన సువార్త నువ్వు చెప్తున్నావు. నీది కాదు సువార్త, నాది కాదు. మనం కేవలము వాళ్ళు చెప్పిన సువార్తను ప్రకటించేవారమే తప్ప. అందుకే సువార్తికులము అనే పదం వస్తుంది మనకు. ఎవాంజలిస్ట్ అంటాడు ఇంగ్లీష్ లో. ఓకే, చదువుదామా? క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చి గాని మరి మాట్లాడక తెగింపను. అపోస్తులుగా పిలవడానికి ఇన్ని హంగామా ఉండాలి, ఇన్ని అర్హతలు ఉండాలంటున్నాడు. తర్వాత కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకటి పునాది మీద కట్టుకున్న నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం మరెవరికి తెలియజేయబడలేదో వారు చూతురని వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఏమన్నాడండి? క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించితిని. లాస్ట్ కు వచ్చేసరికి క్రీస్తు నామం అంటున్నాడు. అంతే. ఎంత గొప్పగా బైబిల్ మనం చదివితే అంత గొప్ప సంగతులు బైబిల్లోంచి బయటకు వస్తాయి. ఎంత ఆలోచించి మనం బైబిల్ చదివితే అప్పుడు బైబిల్ ఎంత గొప్పదో. ప్రతి వాని మోకాలు
యేసునామములో, అక్కడ యేసునామం అన్నాడు ఎందుకో, ఇక్కడికి వచ్చేసరికి క్రీస్తునామం అంటున్నాడు ఎందుకో. ఆ తేడాన్ని కనుక మనం తెలుసుకుంటే, ఆయన అన్నాడు కాబట్టి యేసునామంలో వంగనేది కాదు, ఇప్పుడు క్రీస్తునామంలోనే వంగాలి. అక్కడున్నది యేసునామం, కానీ ఇప్పుడు క్రీస్తునామంలో వంగాలన్నా రైటే. అది అంత గొప్పగా ఉంటుంది బైబిల్. కాబట్టి మనం ఆలోచించాలి. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఈ ప్రవక్త యొక్క ప్రవచనాన్ని మనం ఆలోచిద్దాం. ఇంతకీ ఆ ప్రవక్త ఎవరు? విలియం మేరియన్ బ్రెన్హమా లేకపోతే మరొక వ్యక్తి? రైట్. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం. అంటే ఒకసారి ప్రవచనం నెరవేరింది అంటే మరలా నెరవేరదనే గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. లేఖనము నెరవేరిందంటే మళ్ళా నీ గురించి నెరవేరదు. కానీ నెరవేరిన లేఖనాన్ని తీసుకొని వచ్చి అది నా పట్లనే నెరవేరుతుంది అని ఈ మధ్య చాలా మంది ఈ యొక్క బోధను కలిపి చెప్పడం ప్రారంభించారు. కనుకనే ప్రవక్తలు మన హైదరాబాద్ లో కూడా నేను ప్రవక్తనని చెప్పుకున్న వాళ్ళని చూస్తున్నాం. గనుక ఇవన్నిటిని మనం జ్ఞాపకం పెట్టుకొని ఇంతకీ ప్రవక్త ఎవరు, ఆయనకు ఉండవలసిన లక్షణాలు ఏంటివి, వాళ్ళు ఎప్పటి కాలంలో ఉన్నారు అనేదే మనం తేల్చుకుంటున్నాం. గనక ఇదిగో లూకాసు వార్త 1వ అధ్యాయము 13 నుంచి. అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఇక్కడ ఒక మంచి పదాన్ని చెప్తాను మీకు. ద్రాక్షారసమైనను ఎప్పుడైనా ఆలోచించారా? విడగొట్టాలి. చర్చిలో ద్రాక్షారసం ఇస్తుంటే దేవుడే తాగుమన్నాడు కదా అని ఒకటి చెప్తున్నాడు మనకి. ద్రాక్షారసం వేరు, మద్యం వేరు. మద్యము వలన మత్తులై ఉండకూడని బైబిల్లో ఉంటుంది తప్ప ద్రాక్షారసం వల్ల మత్తులై ఉండకూడదు. ఇశ్రాయేలులో యేసు ప్రభువే నీళ్లను ద్రాక్షారసం చేసి తాగుబోతులను చేశాడని ఒకడు మాట్లాడాడు. యేసు ప్రభువే నేర్పిందంటాడు ఒకడు. నిజంగా ఇశ్రాయేలులో ఒక ఆచారం ఏంటంటే, పెళ్ళైన వెంటనే అదే ఏదైనా విందైన వెంటనే ద్రాక్షారసం తాగలవాడు. అది మద్యం కాదు, ద్రాక్షారసం వేరు, మద్యం వేరు. రెండు ఇచ్చారు చూసారా? అంటే ఇశ్రాయేలుడైన యోహాను ఈవెన ద్రాక్షారసం కూడా ముట్టుకోడు. తర్వాత ఏంటిది? మద్యం కూడా ముట్టుకోడు. చూసావా, రెండింటికి తేడా ఉంది. ద్రాక్షారసము పులిస్తే వైన్ అవుతుంది, పులిసింది తాగితే మత్తు వస్తుంది. అవునా కదా? మీరు ఆలోచించాలి. ఇప్పటికీ ఈ ఏరియాలో తెలంగాణలో ఒక ఆచారం ఉంటుంది. పెళ్లి అయితే, దావత్ అయితే ఇంట్లో నెక్స్ట్ ఏంటిది? తాగుడు అనేది అలవాటు. ఇక్కడ తప్పు కాదు, ఇది ఇక్కడ తరతరాలతో వస్తున్న ఆచారం. తెలుసా? చచ్చిపోయినా కూడా నీకు తెలుసు, సమాధి చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత షేడిడ్సుడు అంటాడు ఒకడు. ఖచ్చితంగా తాపేయాలనికి కల్లో సారా. తెలియదా నీకు? ఆచారం సాంప్రదాయం వేరు. దాన్ని అది ఏదో తాగిపించడం కాదు, బాధ మర్చిపోవాలని ఒక మాట ఉన్నది. తెలుసులే, నేను ఇక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఒకవేళ ఆంధ్ర సైడ్ అర్థం కాకపోవచ్చు. తెలంగాణలో పక్కా పదవి ఏంటంటే షేదీడు అలాడు, చచ్చిపోయి రాంగనింటికి చేదు వాపాలంటుంటే. అవునా కదా? అదొక మాట. కాబట్టి ద్రాక్షారసం వేరు, మద్యం వేరు. ఈ రెండిటి యొక్క తేడాను మనం గమనించాలి. అందుకని చర్చిలో మీకు తాగలు నేర్పుతున్నారని ఎవడైనా అంటే మనకి చెప్పాలి, ద్రాక్షారసము మాత్రమే యేసుక్రీస్తు యేసు రక్తముగా తాగుమన్నాడు. మళ్ళీ ఉత్త ద్రాక్షారసం అనుకోద్దు. మీరు ఏంటిది? యేసు రక్తముగా మీరు స్వీకరిస్తేనే అది యేసు రక్తం అనబడుతుంది తప్ప మామూలుగా అయితే అది ద్రాక్షారసం.
మీరు ద్రాక్షలు చేసి పిండి చేసి మామూలు చేసుకుని కూడా ప్రార్థన చేస్తే అది యేసు రక్తంగా మార్చబడుతుంది. ద్రాక్ష రసాన్ని మాత్రమే యేసు రక్తం అనాలి. మళ్ళీ ఒక పదం పుట్టించారు జనాలు. కొబ్బరి నూనె ఉంటుంది చూసారా, కొబ్బరి నూనె వేసి కూడా యేసు రక్తం అని తాగమంటాడు. ఎవరు చెప్పండి కొబ్బరి నూనె యేసు రక్తం అని ఉందా బైబిల్? ఎట్లా కలుపుతారంటే, కానీ ఎవరు ప్రశ్నించే అధికారం ఎందుకంటే మీకు బైబిల్ చదవడం రాదు, ఆలోచింపజేయట్లేదు ఎవరు. ఆలోచన చేయని వాడు, ప్రతిదాన్ని ప్రశ్నించి ఆలోచించే తత్వం లేనివాడు బానిస అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తెలుసా మీకు? ఎందుకన్నాడు ఇదే? మా యేసు ప్రభు కూడా అన్నాడు, ఎవడైనా మాట్లాడితే ప్రశ్నించు అన్నాడు. అంతే, మీరేమి విలుస్తున్నారో కూడా ప్రశ్నించుకోండి. ఎవరు చెప్పినా ప్రశ్నించండి. యేసు ప్రభు ప్రశ్నించాడు, తెలుసుకోలేదు మీరేం చెప్తున్నారు తప్పని. నువ్వు విశ్వాసం గలవాడవో లేదో నిన్ను నువ్వే ప్రశ్నించుకో. చూసారా, ఆలోచించాలి మనం. అందుకనే ఏది పడుతుంది గుడ్డిగా, ఎవడు పడుతుంది అవును కదా. నేను చాలా మంది చూశాను, ద్రాక్షారసం దాపిస్తున్నారు చర్చిలో కాబట్టి అని డౌట్ గా పడ్డోళ్ళను మొత్తం మందిని చూశాను క్రిస్టియన్స్. కానీ చదివే విధానం తెలిస్తే ఆలోచిద్దామా? కిందికి రాయిగా. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను. మరొకసారి చదవాలమ్మది. తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను జ్ఞానమును అనుసరించి త్రిప్పి అనే మాట ఉంది ఇక్కడ. ఇప్పుడు మలాకికి రా, మలాకికి రా. ఈయనెక్కడ తిప్పాడో చెప్తాను మీకు ఇప్పుడు. బైబిల్లో అలా ఉన్నదో లేదో, ఉన్నదాన్ని కలిపి చేరిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఉన్నదాన్ని చదవకుండా ఎలా అన్యాయం అయిపోతున్నారో మనం ఈరోజు ఆలోచించాలి. నేను దేశమును శపించకుండా నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును తిప్పును. ఇది వారికి అర్థం కాలేదు. ఇక్కడ ఏమన్నది? తండ్రుల హృదయం పిల్లల తట్టుకు, పిల్లల హృదయము ఇది ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? తండ్రుల హృదయం పిల్లల తట్టుకన్నాడు. కానీ నెక్స్ట్ వచనంలో పిల్లల హృదయం తల్లిదండ్రులకు అనకుండా అవిధేయులైన వారి అన్నాడంటే వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? పిల్లలు. ఎవడైతే అవిధేయుడు అయినాడో వారిని తండ్రి తట్టు తిప్పుతాడు. అంతే దాని మీనింగ్. తప్పులేదు, బైబిల్లో చక్కగా రాశాడు. ఇంకో కొన్ని పదాలను కలిపి రాశాడు. అర్థం చేసుకోవాలి మీరు. అప్పుడు కనుక మీరు మళ్ళీ ఆలోచించండి, మీకు టైం ఇస్తాను. తండ్రుల హృదయం పిల్లల తట్టుకు, పిల్లల హృదయం అని మలాకి చెప్తే ఇక్కడ దూత ఏం చెప్పింది? సేమ్ థింగ్ చెప్పింది, పదాల్లో తేడా ఉంది. ఏమనుంది? అవిధేయులను నీతిమంతులను జ్ఞాపకం అనుసరించి తిప్పి. చూసారా, అవిధేయులు తండ్రుల హృదయం పిల్లలు తట్టుకొచ్చేసింది. ఇప్పుడు అవిధేయులు ఎవరు? పిల్లలు. అవిధేయులైన వారు తమ నీతిమంతులైన తల్లిదండ్రుల తట్టుకు తిప్పి. ఈ రెండు కార్యక్రమాలు ఈయనే చేస్తాడు అని అతనికి ఒక ఎక్స్ట్రా యాడ్ చేశాడు. ఇక్కడేమన్నాడు? ఇప్పుడు మీరు ఆలోచించాలి. మళ్ళా మీరు మలాకి రండి. ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపుదును. ప్రవక్తయగు ఏలియాను అన్నాడంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి ఉంటుంది తప్ప ఏలియా కాదు. ఎంత బాగుందో చూసిందండి. ఎందుకంటే మనుషులు ఒక్కసారే వృత్తి పొందాలి. మళ్ళా ఏలియా పుట్టడు. ఇంకా ఒక్కసారి పుట్టినాడు, మరోసారి పుట్టడానికి లేదు. మరో జన్మ గాని జన్మల బంధము లేదు. గుర్తుపెట్టుకోవాలి, పొరపాటు పడకూడదు మనం. ఇప్పుడు మళ్ళా ఆదాం పుట్టడు, మోషే పుట్టడు, మరలా యేసుక్రీస్తు కూడా పుట్టడు. పుట్టుకు ఒకసారే, చావొకసారి. తెలుసుకోలేదు మీకు? మరలా యేసుక్రీస్తు పుడతాడా, భూమి మీదకి వస్తాడా? చూసారా, వస్తాడనే రాయబడుతుంది కానీ పుట్టడు. అలాంటి ఆలోచన గనక మనకుంటేనే మనల్ని బైబిల్లో నుంచి ఎవరు పక్కకు తీయలేరు.
అంత గొప్ప పట్టుదలతో, అంత గొప్ప జ్ఞానంతో మనం బైబిల్ని చదివితే వాళ్ళు చెప్తుంటే మనం ఇట్నే పట్టేయచ్చు. మన మైండ్లోకి వెళ్ళిపోతుంది ఎవరు తప్పు చెప్తున్నారు, ఎవరు రైట్ చెప్తున్నారు. మరొక మంచి మాట చెప్తాను, మనకు అనగానే లేచి నువ్వు తప్పు చెప్తున్నావు అంటే మర్యాద ఉండదు. అర్థమైంది? ఆవేశంతో స్పాట్ లో చెప్పామనుకోండి అసలు సభ గలిబిలి జరుగుతుంది. అలాంటి దుందుడికి స్వభావం కూడా మీరు నేర్చుకోకూడదు. ఒకవేళ అవసరమైతే ఎవరు తప్పు చెప్పినారో ఆయన స్టేజ్ దిగిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు, సార్ మీరు ఇలా చెప్పారు, ఇలా ఉంది బైబిల్లో, ఏది రైట్ అని మీరు అడగాలి తప్ప 10 మందిలో నిలబడి కానీ 10 మందిలో వీడికేం తెలియదు వీడు దొంగ అని మీరు తిట్టకూడదు. అది నేర్చుకోవాలి. అది నేర్చుకోకపోతే చాలా ప్రమాదం. యేసు ప్రభు కూడా బోధ చేసినప్పుడు అందరి ముందు కాదు, బోధకుల మధ్య అన్నాడు. బోధకుల మధ్య కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడిగాడు. బోధించేవాడిని పక్కకు తీసుకుపోయి నువ్వు అడగాలి తప్ప ప్రజల మధ్య అడిగితే చాలా గొడవ అయిపోతుంది. తండ్రుల తట్టుకు తిప్పుతాడు అని రాయబడిన మాట ఏలియా యొక్క ఆత్మ. కానీ ఈ ప్రజలు ఈ ఏలియా రావాలనే ఎదురు చూశారు తప్ప ఏలియా మళ్ళొస్తానన్నాడు కదా అని. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువలో కూడా నా దేవా నా దేవా అడుగుతున్నప్పుడు ఏలియా వచ్చి కాపాడుతాడేమో అని ఇంకా ఒకడు అడుగుతున్నాడే తప్ప ఏలియా రాడనే జ్ఞానం గాని, ఆ వచ్చినోడికి ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి ఉంటుంది. ఏలియా లాంటి దుందుడికి స్వభావం, రోషము కలిగిన వాడు ఏలియా. ఒక 400 మంది ప్రవక్తలు నరికి పడేశాడు. ఆ ప్రవక్తకు ఆ రోజు ఫుల్ పవర్ ఉంది. మళ్ళా మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రవక్తల కాలములో ప్రవక్తలు రాజులనైనా ఎవరినైనా నిందించవచ్చు. తెలుసలేదు, రాజున్నాడు అనుకోండి. ఆఖరికి యోహాను కూడా ఏమన్నాడు తెలుసా? హేరోదు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నువ్వు తప్పు చేస్తున్నావు కామాన్ అన్నాడు. అంతే. అంటే ప్రవక్తకున్నది అధికారం. మనం ప్రవక్తలం కాదు, మనం ఉన్నది యూదయ ఇశ్రాయేలు దేశం, అంతకంటే కాదు గనక మనము ఈ దేశంలో బ్రతికినప్పుడు నాకు ఏలియా వంటి రోషం ఉందంటే చెల్లదు. రోషము గలవాడు యెహోవా, అవునా కదా? కానీ మనం ఎవరి కింద ఉన్నాం? యేసుక్రీస్తులో ఉన్నాం గనక యేసుక్రీస్తు కరుణామయుడు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. నువ్వు ఈ కాలంలో ఉంటే ఏ గుణం ఉండాలి తప్ప నువ్వు ఆ కాలంలో ఉన్నాడు గుణం నువ్వు నెత్తిని తెచ్చుకుంటే నీకు దెబ్బలు తగులుతాయి. చాలా జాగ్రత్తగా వినాలి. అందుకనే ఏలియా యొక్క ప్రవక్త, ఆ ప్రవక్తకున్న శక్తి, ఆయన ఎలాగైనా మాట్లాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. కమాన్ అగ్ని దించమంటే దించేశాడు. ఆయనకిచ్చిన పవర్ అది. అందులో ఇశ్రాయేలు దేశము వాళ్ళ అధికారము, వాళ్ళ కాలంలో వాళ్ళ అధికారం, సంపూర్ణ అధికారం ఇశ్రాయేల్, మరొకడు లేడు అధికారంలో. కానీ ఈ కాలంలో ఉన్న మనం ఎక్కడున్నామో తెలుసా? లాస్ట్ టైం కూడా చెప్పాను, సాతాను సామ్రాజ్యమున్న కింద మనం ఉన్నాము. ప్రకటన గ్రంథం ఎంతది? 2వ అధ్యాయమా? 2వ అధ్యాయంలో ఉన్నది అనుకుంటాను. 2:12 సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యింది. నన్ను గూర్చి సాక్షి అయిన పని వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి ఈ కాలంలో దేవుని అధికారం లేదు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేసరికి దయ్యం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంది. అందుకే అపవాది కూడా వచ్చి ఏమన్నాడు? నీవు నాకు మొక్కితే ఈ రాజ్యముల అధికారము మహిమ నీకిస్తానన్నాడు. అంటే లోకాధికారి వచ్చాడు. ఇక మనం ఆయన దగ్గర మనం పనిచేయలేం, దా పక్కకు జరిగిపోదామని యేసుక్రీస్తు ప్రభువే తన శిష్యులను తీసుకుని పక్కకు జరిగిపోయిన సంఘటనలు నూతన నిబంధనలో ఉన్నాయి. కాబట్టి నూతన నిబంధన కాలంలో ప్రవక్త యొక్క అధికారం గాని, ప్రవక్త లాంటి మనస్తత్వం గాని, ప్రవక్తగా నువ్వు పిలువబడ్డానికి నీకు అధికారం లేదు. ఎందుకంటే ఒకప్పుడు దేవుడున్న కాలంలో మాత్రమే, దేవుడు దొరికే కాలం వేరు. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి అనే మాటలు కూడా యెషయా గ్రంథంలో రాయబడిన కాలం ప్రకారంగా యెహోవా అనే
ఆ యొక్క శక్తివంతుడు తన ప్రజలను ప్రేమించి వారిని నడిపిస్తున్న కాలంలోనే ప్రవక్తలు ఉండాలి తప్ప ఇప్పుడు ఈ కాలంలో ఎవడు ప్రవక్త ఉన్నాడు. అందుకే ఈ ప్రవక్త ఏలియా లాంటి ప్రవక్త కలిగిన వాడు ఎవరంటే యోహాను గారే. ఎలా మీరు చెప్పగలరంటే ఇప్పుడు మీరు లూకాసు వార్త ఇలాగ బైబిల్ చదవడం చేతగాక ఈ విలియం మేరియన్ బ్రహ్మం క్రైస్తవ్యాన్ని గలిబిలి చేయడానికి యేసునామ సంఘాన్ని స్థాపించాడు. లూకాసు వార్త చదువుకున్నాం కనుక మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 14వ వచనములు మనం చదవాలి. కానీ జస్ట్ టైం తక్కువ ఉన్నది కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏదైతే యేసుక్రీస్తు మరి చేస్తున్నప్పుడు యోహానుకు, జైల్లో ఉన్న యోహానుకు డౌట్ వచ్చి, బాప్తిసం వచ్చి యోహానుకు డౌట్ వచ్చి నువ్వేనా రాబోయేవాడివి లేకపోతే ఇంకోరి కోసం ఎదురు చూడాలని ప్రశ్నించినప్పుడు 11 నుంచి చదవండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి నీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక. మీరు ఏ ఏలియా గురించి అయితే కనిపెడుతున్నారో ఆ రాబోయే ఏలియా, ఏ మలాకి ప్రవక్త అయితే చెప్పాడో ఆ రాబోయే ఏలియా ఇతడే. ఎందుకంటే ఈ ఏలియా లాంటి మనసున్నోడు అస్సలు సహించడు. మహా కోపం అంటే ఎలా ఉంటుందంటే సర్ప సంతానం అనేది డైరెక్ట్ తిట్టేయడమే. దాని అర్థం ఏంటి? సర్ప సంతానం అంటే పాము పిల్లలు అంటే పాము పుట్టిన వాళ్ళని తిట్టేశాడు. అంటే పాముకి ఎవరైనా మనుషులు పుడతారా? కోపం వస్తే మనం ఎలా తిడతాము? ఆ భాషను ఉపయోగించాడు. అంతకు తప్పి వేరేదంటే సర్పం సైతానుగా చెప్పబడింది కనుక ఆ కాలంలో సైతాను పిల్లలారా అంటే సైతాన్ను అనుసరిస్తున్న వారలారా అని అర్థము. కానీ ఒక డైరెక్ట్ మీనింగ్ తీసుకుంటే మనం భయంకరంగా మారిపోతాం. అందుకని ఎలాంటి భావము, ఎలాంటి రోషము, ఎలాంటి ఆవేశం ఉన్నదో అలాంటి క్యారెక్టర్ కలిగిన ప్రవక్తేనా. ఆ తర్వాత ఈయన గురించి మరలా యేసుక్రీస్తు చెప్తున్నాడు. 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయము అప్పుడు ఆయన శిష్యులు 9 నుంచి వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనే మాట శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగారు. ఇక్కడ కొండ మీద మోషే ఏలియాలను చూశారు. వీళ్ళు దర్శనంలో చూశారు. ఈయన శిష్యులు దిగొచ్చేటప్పుడు ఎవరికి చెప్పొద్దురా అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు శాస్త్రులు ఎందుకు చెప్తున్నారంటే శాస్త్రులు పరిచయులు అనే వాళ్ళు ఎవరో మీకు అర్థం చేసుకుంటే కేవలం గ్రంథంలో ఉండి చెప్పడానికే తప్ప వీళ్ళు ఆలోచించిన వారు కారు. అందుకే ఏలియా రావాలని మలాకి చెప్పాడు కనుక ఏలియా రావాలని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారే తప్ప ఏలియా వచ్చాడా లేదా అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆలోచించాలి మనం. అందుకనే వాళ్ళు కేవలం పుస్తకం చదివినట్టు చెప్తున్నారే తప్ప దేవుని ఆత్మచేత. అందుకనే వాళ్ళని శాస్త్రులు పరిచయులు అన్నాడు తప్ప ప్రవక్తలు అపోస్తులు అని పిలవలేదు. అలా వీళ్ళు ఆత్మచేత చెప్పిన వాళ్ళు, వీళ్ళు కేవలం చదువుకుంటే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అనేక మంది పుస్తకం చదువుతున్నారు అంతే, జ్ఞానం ఉన్నది అని, నాకు జ్ఞానం ఉన్నదని ఏదో బయట పుస్తకాలు చెప్పినట్టు చదివినట్టు ఈ బయట పుస్తకాలు బయట జ్ఞానాన్ని సరిపోలుస్తున్నారే తప్ప దేవుని ఆత్మను
లెవెల్కి ఎదిగి బైబిల్ చదివితే అర్థమవుతుంది. అప్పుడు ఈయన ఏమంటున్నాడు, అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టిన మాట నిజమే, ఆయనను ఏలియా ఇదివరకే వచ్చెను. చూసారా, 17వ అధ్యాయానికి వచ్చేసరికి ఏలియా వచ్చేసాడు. ఎందుకంటే అప్పటికే ఒకసారి చెప్పాడు, రాబోయే ఏలియా ఇతడే ఆల్రెడీ వచ్చిన తల కొట్టేశారు. కాబట్టి ఏలియా వచ్చెను అన్నాడు. వారతనిని ఎరుగక తనకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి పొందబోతున్నాడని మీతో చెప్పుచున్నాడని తెలియక ఏం చేశారో నా గురించి కూడా వీళ్ళు తెలియక అదే చేస్తారు. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పానని శిష్యులు గ్రహించి. ఎప్పుడు గ్రహించారు? 17వ అధ్యాయంలో ఆల్రెడీ శిష్యులకు అర్థమైంది, వచ్చిన యోహానే ఏలియా అని కూడా బైబిల్లో రాయబడింది. ఈ విషయం కూడా బైబిల్లో ఈ సువార్తలో రాయబడింది. కానీ ఆ ఇశ్రాయేలులు మళ్ళా యేసు శిలువలో కూడా ఏమంటారంటే, ఏలియా వస్తాడేమో కాపాడతాడేమో చూద్దామరా అంటారు. ఏలి లామా సబక్తాని అని ఆయన నా దేవా అంటే వీళ్ళేమనుకుంటున్నారు, ఏలియాని పిలుస్తున్నట్టున్నాడు. చూసారా ఎలా ఉంటుందంటే, మాట్లాడే మాటకు దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోలేక డైరెక్ట్ గా ఏలియాని పిలిచినట్టుగా పిలుస్తున్నారు అనే లెవెల్కి వెళ్ళిపోయిన ఇశ్రాయేలు జనాంగం. వారు ఎలాంటి మూర్ఖులుగా ఉన్నారో ఈ విలియం మేరీహన్ బ్రెన్హమ్ అనే ఈ వ్యక్తి కూడా మూర్ఖంగా నేనే అంత్యకాలపు ప్రవక్తను కాబట్టి అని ఈ రిఫరెన్స్ చూపించకుండా కేవలం మలాకీ లూకా మొదటి రిఫరెన్స్ చూసేసరికి ఇప్పుడు ఆయన శిష్యులు కోట్ల మంది అయిపోయారు. ఈ కోట్ల మందిలో ఎవరికి ఆలోచన విధానం తెలియక ఇప్పుడు సంఘాలన్నింటినీ గలిబిలి చేస్తున్నారు. కనుక మీరు యేసునామ సంఘము అనే బోర్డు వచ్చినోని నమ్మకూడదు, యెహోవా సాక్షులమని వచ్చినోని కూడా మీరు నమ్మకూడదు. ఎందుకంటే ప్రవక్త, నేను ప్రవక్తనని చెప్పినవాడే ప్రవక్త కాడు. అసలు ప్రవక్త ఉండవలసిన లక్షణాలను గాని, ప్రవక్తకు ఉండవలసిన గుణగణాలను గాని, ప్రవక్త చెప్పిన మాటలను గాని నమ్మినవాడు అబద్ధ ప్రవక్త అవుతాడే తప్ప ప్రవక్త కాడు. అలా ప్రవక్తగా పిలువబడాలంటే మొట్టమొదటి అర్హత ఏందో మళ్ళా మీరు జ్ఞాపకం చేస్తున్నాను, అతడు ఇశ్రాయేలుడై ఉండాలి. ఇశ్రాయేలు సంతానములో, అంటే ఇశ్రాయేల్ అంటే ఎవరు? అంతకుముందు ఎవరైనా యాకోబుకు పుట్టిన 12 మంది సంతానములో నుండి మాత్రమే ప్రవక్తలు రావాలి. యాకోబుకు మినహా అంటే ఈ 12 గోత్రాలలోని వారు కాకుండా ఏ గోత్రంలో నుండి ఆయన ప్రవక్త రాకూడదు అని బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి ఈ కాలంలో మన దేశంలో మన ప్రాంతంలో పుట్టినోడు ప్రవక్త అని ఎవడన్నా తొలగించుకున్నాడు అంటే వెంటనే మనం అతను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నీ గోత్రం ఏది? అవునా కదా? నువ్వు ఏ గోత్రంలో పుట్టావు? 12 గోత్రాల్లో ఏ గోత్రానికి చెందినవు? అసలు నువ్వు ఇశ్రాయేలుడివా భారతీయుడివా? భారతదేశంలో పుట్టిన వాడికి అసలు గోత్రాల సంబంధం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలులు ఎప్పుడైతే కాలంలో ఉన్నారో, యేసు ఎప్పుడైతే బోధ చేస్తున్నాడో అప్పటికే భారతదేశంలో ప్రజలు ఉన్నారు. భారతదేశానికి సంస్కృతి ఉంది, సాంప్రదాయం ఉంది. భారతీయులు, మన తాతలందరూ భారతీయులు. అర్థమైనా? అంటే ఒకప్పుడు అన్యులు కావచ్చు, భారతదేశంలో ఉన్నవారు అన్యుల కిందనే లెక్క బైబిల్ ప్రకారంగా. కాబట్టి మనకు అసలు అపోస్తులుడు అని పిలిపించుకునే అర్హతనే లేదు. ఇంకా మరొక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ రోజు ప్రపంచంలో నేను ఏదైతే నాకే ప్రవక్తను అన్నాడు. చాలా మంది నమ్మారు, అనేక మంది నమ్మలేదు. ఈయనను పక్కన పెడితే ప్రపంచంలో క్రైస్తవుల తర్వాత అత్యధిక జనాభా ముస్లిం సోదరులదే. అందులో నుంచి ఒక ఆయన వచ్చాడు, నేను ప్రవక్తనని చెప్పాడు. ఆ మాటను వాళ్ళు నమ్మారు. ఇప్పుడున్న వాళ్ళు ఏ దేశంలో ఉన్నవారు కూడా ఆయనే ప్రవక్తని నమ్ముతున్నారు. కానీ ఆయన ఏ గోత్రం నుంచి వచ్చాడో చెప్పలేకపోతున్నారు. ఏ గోత్రం అంటే మీరు కనుక ఆలోచిస్తే ఇశ్రాయేలీల ఆ 12 గోత్రాలలో నుంచి వచ్చిన వాడు మాత్రం కాదు. ఆయన జీనియాలజీ చూసినా, క్రానాలజీ చూసినా ఆ యొక్క ఏషావులోనికి వెళ్ళిపోయాడు, ఆ గోత్రంలోనికి వెళ్ళిపోతాడే తప్ప
ఈ యాకోబులోనికి రాడు గనక బైబిల్ ప్రకారంగా ఈ రోజు అనేక మంది పుస్తకాలు రాసి మా ప్రవక్త ఈయనే, ఏదైతే యేసుక్రీస్తు చెప్పాడో, ఏదైతే వెనకాల నేను ఒక ఆదరణకర్తను పంపుతాను అని యేసు చెప్పాడు, ఆ యేసు చెప్పిన ఆదరణకర్త ఈయనే. ఇంకా కూడా ముందుకెళ్లి మోషే ప్రవచించిన ప్రవక్త కూడా ఈయనే అని చెప్పడం మొదలు పెడతాడు. నాలాంటి ఒక ప్రవక్త అన్నాడు కనుక మోషేకు 4 భార్యలు ఉన్నారని, మోషేకు ఇంతమంది ఉన్నారని ఈ ఉదాహరణను తీసుకొని ఆయనను ప్రవక్త అన్నారే తప్ప నా వంటి అంటే నేను 4 పిల్లలను చేసుకున్నాను, నేను 100 సంవత్సరాలు బతికినా కాదు. నా వంటి అంటే ఎవడైనా చెప్పేది ఏంటంటే నాలాంటి గుణగణాలు కలిగిన వాడు. ఏ మోషే ఎలాంటోడు? సాత్వికుడు, దీన మనసు గలవాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు ఆల్రెడీ సూచించాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఎవరు చెప్పారో యేసు కూడా సాత్వికుడు, దీన మనసు. కాబట్టి ప్రవక్త అని చెప్పబడాలి అంటే దేవుని యొక్క నిబంధన అమల్లో ఉన్నది. ఏది? పాత నిబంధన అమలులో ఉన్న కాలములో దేవుని నుంచి స్వరాన్ని సరాసరో లేకపోతే దేవదూతల ద్వారా, మధ్యధర ద్వారా ఆ దేవుని స్వరాన్ని విని, దేవుని మాటలను విని దేవుని తరపున దేవుని ప్రజలకు మేలు చేసి వాళ్ళని హెచ్చరించిన వారు మాత్రమే ప్రవక్తలు. కాబట్టే కొత్త నిబంధనలో అందరూ ప్రవక్తలా అని ఎందుకు ప్రశ్నించాడు? మనం చదవబడిన వాక్యంలోకి వెళ్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తర్వాత కొందరిని గలవారిగాను, కొందరిని కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, నానా భాషలు మాట్లాడు వారిగాను నియమించెను. అంటే ఇవన్నీ జరిగిపోయిన వాటి గురించి రాశాడు. అందుకే నేను రాశాను, కృపావరములున్నాయని చెప్పే వారికి ఏం రాశాను మాట? వాక్య ప్రకారం ఉంటది. ప్రవచనములు చెప్పే వారికి పిలుపు, కృపావరములున్నాయనే వారికి ఈ కృపావరాలన్నీ ఎవరికి ఇచ్చెను అని అంటుంది తప్ప ఇచ్చును అని లేదు. పాస్ట్ టెన్స్ రాశాడే తప్ప ప్రజెంట్ ఫ్యూచర్ టెన్స్ కాదు. రాబోయే సంఘంలో నేను ఇస్తాను, అద్భుతాలు చేసేవారిగా, ప్రవచనాలు చెప్పేవారిగా నేను వారికి ఇస్తాను అనే మాట లేదు, ఇచ్చెను అనే మాట ఉంది. బైబిల్లో చదివేటప్పుడు జాగ్రత్తగా చదవమంటాను. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న ఇప్పటికీ అనేక మంది క్రైస్తవులు ఎవరికైతే ప్రవచన వరం ఉన్నదో పరిగెత్తికెళ్ళిపోయి మా గురించి ప్రవచనం చెప్పు బ్రదర్, మా గురించి ప్రవచనం చెప్పు అని ఎంతో మంది అమాయకంగా ఆ పలానాయనకు ప్రవచన వరం ఉందట పోదాం పదా అని తమ సంఘంలో తన సంఘ కాపర్ను వదిలేసి, పాపం ఆయన కష్టపడే సంఘాన్ని కట్టి మంచిగా వారం వాళ్ళందరినీ నడిపిస్తూ వాళ్ళకు వాక్యం చెప్తుంటే ఈ సంఘ కాపర్ని వదిలేసి, అవసరమైతే సంఘాన్ని వదిలేసి వాడికి ఏదో వరం ఉందని అక్కడికి వెళ్ళిపోయి ఈ సంఘాన్ని నిర్వహణ చేసే దౌర్భాగ్య స్థితికి వచ్చారు కనుక అక్కడి వెనక వాడేమంటాడు? నీ గురించి ఏదో మాటలు చెప్పి ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్ అనే అర్హత, అవకాశం ఈ కాలంలో ఉన్న ఏ భక్తుడికి లేదు. ఎందుకంటే యెహోవా వాక్కు ఇశ్రాయేలులకు మాత్రమే. యెహోవా యొక్క చెప్పబడిన మాటలన్నీ ఇశ్రాయేలులకు మాత్రమే. ఇప్పుడు యెహోవా వాక్కు ఏ సంఘంలో వినడానికి వీలేదు. ఎవరు వినబడుతుంది ఇప్పుడు? యేసుక్రీస్తు వాక్కు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అందుకే ప్రవక్త అనగానే మీరు మర్చిపోండి, ఇక ప్రవక్తను అని మీలో ఎవరికైనా పెట్టుకోవాలనే దురాశ రాకుండా, దుర్బుద్ధి పుట్టకుండా, ఎవరైనా నిన్నేమన్నా అప్పుడప్పుడు నా ముందు నేను రేడియో స్టేషన్ లో మాట్లాడబోయినప్పుడు ఒక ఆయన, నేను చెప్పలేదు మీ అడ్రస్ అంటే నేను నా అడ్రస్ ఇచ్చాను, డాక్టర్ బీజాన్ అంటే, వాడు నాకంటే ముందు కలిగించాడు, ఏమని రెవరెండ్ డాక్టర్ అంటాడు. బాబు నేను రెవరెండ్ కాదు అని నేను అన్నాను.
రెవరెండ్ కాకపోతే అసలు రేడియోలో మాట్లాడడం వీల్లేదంటాడు. ఇప్పుడు నేనే వదలాలే మరి చెప్పాలి కదా. ఎందుకంటే రెవరెండ్ అయితేనే నువ్వు లాస్ట్ టైం పులిపీఠం గురించి చెప్పాను కదా, పులిపిట్ గురించి చెప్పాను, అదే పరిశుద్ధ స్థలం అని. అవి ఎక్కకూడదని సంఘం అని అంటుండే, నువ్వు రెవరెండ్ కాకపోతే ఇందుకే రెవరెండ్ ఎవడు మనం నేర్చుకుందాం. కానీ ఏం చేయాలి మరి? సార్ మీరు మంచిగా రాసుకొచ్చారు సబ్జెక్టు, కానీ ఏం చేయాలి? నేను వలుపుతా సార్, మీరేమనుకోదు, మీరు నోరు మూసుకొని కూర్చోండి కొద్దిసేవాళ్ళు. ఇలా తయారైపోయింది సంఘం, ఇలా తయారైపోయింది ఈ యొక్క సంస్థలన్నీ, ఇలా తయారైపోయారు మనుషులు. కాకపోయినా పిలిపించుకొని ఊరేగాలనే ఇది ఉన్నది తప్ప. నేను కూడా డాక్టరేట్ అని ఒక విచిత్రమైన పరిస్థితుల్లో కలిగించుకోవాల్సి వచ్చిందే తప్ప, అర్థం చేసుకోవాలి మీరు, సమ్ స్పెషల్ పర్పస్ కోసమే తప్ప. దీన్ని కలిగించుకున్నందుకు నేను ఎన్ని బాధలు పడ్డానో ఒకసారి అర్థం చేసుకుంటే. గుంతకల్ వెళ్తున్నాం మీటింగ్కి, ఎవరో తెలియక నా పేరుకు ముందు డాక్టర్ బీజాననే రిజర్వేషన్ చేయించారు. నేను ఆ రోజు నుంచి ఇంతవరకు ఎక్కడ రైల్వే రిజర్వేషన్ లో పెట్టుకోను. ఎందుకంటే మధ్యలో ఒక అమ్మాయి కడుపులోకి వస్తుంది, మొత్తం చైన్ లాగి డాక్టర్ ఎక్కడున్నాడు మొత్తం డబ్బాలన్నీ తిరుగుకుండా వచ్చి నా దగ్గరకు వచ్చాను. వచ్చి సార్ మీరు రావాలి అమ్మాయి కడుపులో. నేను డాక్టర్ కాదు ఆయన, నేను బైబుల్లో డాక్టర్ని, దాని పర్పస్ వేరు. లేదు సార్ మీరు అబద్ధం ఆడుతున్నారు, మీరు నడవాలంటున్నారు. డాక్టర్ ఏం చెప్తాం? తీసుకుపోయి చెప్పాను ఒకటే మాట, అమ్మాయి అంటున్నావు కనుక ఒక బరాలు కానీ పడేయండి, ఆ కడుపులోకి తగ్గిపోతుంది. ఇది చెప్పకపోతే వాళ్ళు ఊరుకోడు కదా. నిజంగా ఆ నొప్పి ఆ సందర్భంలో వస్తుంది కనుక ఆ నొప్పి వేసుకుని అమ్మాయికి తగ్గిపోతుంది. వాడు మళ్ళా నమ్ముతాడు, నువ్వే డాక్టర్ అబద్ధం ఆడుతున్నావు. నేనేం చేయలేను. అందుకనే ఏది ఎప్పుడు ఏది ఎలా వాడుకోవాలో కూడా తెలవాలి మనకు, లేకపోతే కష్టమైపోద్ది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నియమించను. ఆ తర్వాత అందరూ ప్రవక్తలా, అందరూ అపోస్తుల్లా, అందరూ వారిగాను నియమించను. కొందరిని నానా భాషలు మాట్లాడి నియమించను. అందరూ అపోస్తుల్లా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నారు. ఇవన్నీ పనికిరావు. వీటన్నిటికంటే శ్రేష్టమైన మార్గం ఏంది? ప్రేమ కలిగి జీవించు. నువ్వు అపోస్తులుడవా, నువ్వు ప్రవక్తవా, నువ్వు బోధకుడవా, నువ్వు ఏమున్నాయో ఇవన్నీ పక్కన పెట్టి సర్వోన్నతమైన మార్గం ఏంటి? ప్రేమ కలిగి బతుకుచాలన్నాడు. అందుకనే మనము ప్రవక్తలను ఈ కాలంలో ఉన్నారన్నా, వారు మంచి ప్రవచనాలు చెబుతారన్నా, వాళ్ళు మా బాగోగులు చూసి చెప్పబోతున్నారేమోనని కనుక చెప్పినా, ఏ ప్రవక్త అయినా దేవుడు చెప్పిన మాటలను, అందుకే అపోస్తలుడైన పౌలు బోధలోనికి వెళ్దాం లంచ్ తర్వాత, నేను చెప్పిన సంగతులు కాక మరొక సంగతులు ఎవడూ చెప్పడానికి వీల్లేదనే ఆజ్ఞను కనుక మనం అర్థం చేసుకుంటే ఏ ప్రవచనాన్ని మీరు నమ్మద్దు. ఏ సంఘంలో ఎవరికి ప్రవచనం చెప్పే అర్హత లేదు, హక్కు లేదు. అలాంటి వారు దేవుని రాజ్యానికి దూరముగా ఉన్నారని గ్రహించి మీ మనసులో నిర్ణయం తీసుకొని, నేను చూపించిన ఈ రెఫరెన్స్లే కాక ఇంకా మిగిలిన చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నాకున్న పరిధిలో, నాకున్న కొద్ది సమయంలో కొద్ది సంగతులు మీకు చెప్పాను. ఇంకా అనేక సంగతులు బైబిల్ నుంచి తీసి అనేకులను ఆయత్తపరిచి సంఘంలో ఉన్న వారిని ఎడ్యుకేట్ చేయవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ ప్రవక్తలనే అంశాన్ని నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. రెండవ సెషన్లో అపోస్తలుల గురించి, బిషప్లను గురించి, రెవరెండ్ల గురించి మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, అపోస్తలులు ఎవరో, ప్రవక్తలు ఎవరో, మీరెవరో, మేమెవరము, మా ప్రభువు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో, వీటన్నిటిని గురించి ఎన్నోసార్లు మేము నేర్చుకుంటున్నాం, అయినా మర్చిపోతున్నాం. మరలా నీ పిల్లలైన వారితో ఈ సంగతిలో మాట్లాడాలని దేవా మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంతమంది విన్నారో వారు ఆలోచించగలుగునట్లు, విన్నవారు కేవలం విని మోసపోయేవారుగా ఉండకుండా విన్నదానిని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించేవారే ఉండగలుగునట్లు, నేను చెప్పినవే కాక నేను చెప్పనివి ఇంకా బైబిల్లో ఉన్నవి
ఏమైతే ఉన్నాయో వారన్నిటినీ జ్ఞాపకం చేసుకునేటట్టు వారికి జ్ఞాపక శక్తిని, వాక్ శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సకల విధములైన అనుభవ జ్ఞానాన్ని ఇచ్చి మహిమ పొందమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.